ఏంటన్నా మరి కాలక్షేపం ఎలా? ఏం సినిమాలు చూసారు? గట్టిగా ఏమన్నా చూసారా? రికమెండేషన్స్ ఇవ్వచ్చుగా. రికమెండేషన్స్ అంటే రీసెంట్ గా క్రామర్ వర్సెస్ క్రామర్ అని ఒక మూవీ చూసాను. అదొక బ్రిలియంట్ డ్రామా. అదొకటి. రీసెంట్ గా అస్గర్ ఫరాదీది ది పాస్ట్ అని ఒక మూవీ చూసాను. ఇరానియన్ ఫిల్మ్ అన్నది. ఇరానియన్ ఫిల్మ్. కోయిన్ బ్రదర్స్ ఫిల్మోగ్రఫీ చూస్తున్నా ప్రస్తుతానికి. ఇంకోటి వెస్ ఆండర్సన్ ఫిల్మోగ్రఫీ కంప్లీట్ చేయాలని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ కి ఏమైనా యూస్ అవుతుంది. కొంచెం నేను ఆ జానర్ లోనే ట్రై చేస్తున్నాను నెక్స్ట్. సో అందుకని వెస్ ఆండర్సన్ ఫిల్మోగ్రఫీ ఒకటి చూస్తున్నాను. అంటే ఏంటన్నా ఫ్రేమింగ్ అలాగే స్టిల్ గా ఉండి టప్ 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 అని ప్రొడక్షన్ డిజైన్ మీద చాలా డిఫరెంట్ గా ఉంటుంది వెస్ ఆండర్సన్ ఫిల్మ్స్ అని. ప్రొడక్షన్ డిజైన్ వైజ్ ఆ రకంగా హెల్ప్ అవుతుంది వెస్ ఆండర్సన్ ది. యూసేజ్ ఆఫ్ మ్యూజిక్ కూడా చాలా కొత్తగా ఉంటది కదా. అదే ఇలా కొన్ని మూవీస్ వెరీ పిక్కే చూస్తున్నాం కానీ బాగున్నాయి యాక్చువల్. ఈ కాన్వర్సేషన్ థీమ్ చెప్పాలంటే డాబా ముచ్చట్లు మన న్యూ ఏజ్ తెలుగు డైరెక్టర్స్ వాళ్ళ నాస్టాల్జియా, వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు గానీ, ఇన్సిడెంట్స్ గానీ, పీపుల్ గానీ, బేసిక్ గా సింగిల్ లైన్ లో చెప్పాలంటే డైరెక్టర్ లో ఒక ఆరిజిన్ స్టోరీ అన్నమాట. మీ ఆరిజిన్ స్టోరీకి వచ్చేస్తే వివేక్ ఆత్రేయ అని టైటిల్ కార్డు పడిన తర్వాత కట్ చేసి గుంటూరులో ఓపెన్ చేస్తే ఏంటన్నా ఎలా ఉండేది ఇంట్లో సినిమాలంటే? చిన్నప్పటి నుంచి బేసికల్ గా సినిమాలంటే ఇంట్రెస్టే బాగా ఇంట్లో. అన్ని రకాలుగా చిన్నప్పుడు క్యాసెట్లు ఉండేవి చాలా. స్వాతికిరణం సాంగ్స్ తెగ పాడుతూ ఉండేవాళ్ళు అన్నమాట. ఇది వరకు పాటల పుస్తకాలకు రాకముందే స్వాతికిరణం సాంగ్స్ అన్ని ఎందుకో నోటికొచ్చు. అది ఎందుకో తెలియదు. అది ఇంట్లో వాళ్ళు ఎక్కువ పాడడం వల్ల లేకపోతే ఎప్పుడు అది ప్లే అవుతూ ఉండటం వల్ల నాకు తెలియకుండా ఆ సాంగ్స్ వచ్చేసరికి ఇప్పుడు మీ పేరేంటి అంటే ఎలా చెప్పేస్తామో తక్కువని చెప్పి ఆ పాటలు కూడా అలా లిరిక్స్ అంత ఇదిగా వచ్చింది. స్వాతికిరణం ఒకటి, సాగర సంగమం, ఇలాంటివన్నీ వచ్చేసరికి చిన్నప్పుడు తెగ వింటుండేవాళ్ళు. కొంచెం నాకు ఏజ్ వచ్చిన తర్వాత ఒకే ఒక్కడు, భారతీయుడు, అది చిన్నప్పటి నుంచే వచ్చేసరికి ఇంట్లో ఆ మూవీ అంటే ఒక సెలబ్రేటివ్ మోడ్ అయితే ఉండేది. అండ్ మా ఫాదర్ ఏం చేసేవాళ్ళు అంటే ఈటీవీలో సినిమాలు వచ్చేది 9ంటికి పొద్దున్నే. ఈనాడు సినిమా అని చెప్పి ఒకటి వస్తుంది, ప్రతిరోజు వచ్చేది. సో కరెక్ట్ గా మా ఫాదర్ ఆఫీస్కి వెళ్ళే టైం అనమాట 9:30 అలాగా. సో వెళ్తున్నప్పుడు కరెక్ట్ గా ఆయనకి అలాగా బిఎంసి ప్రొడక్షన్స్ అని పడంగానే వచ్చేసరికి ఈ సినిమా పేరెంట్ అని చెప్పేసి వాళ్ళు. నాకు అది అర్థమయ్యేది కాదు, ఎలా చెప్పగలుగుతున్నారు అలాగా. ఒక చిన్న ఫ్రేమ్ చూసి ఈ సినిమా పేరేంటి చెప్పేయడం, డైరెక్టర్ ఎవరు, అదెవరు, దాని హిస్టరీ మొత్తం చెప్పేవాళ్ళు అన్నమాట. ఒక చిన్న వికీ లాగా దీని మ్యూజిక్ వాళ్ళు చేశారు, లిరిక్స్ వీళ్ళు రాశారు, దీనికి ఇన్ని రీల్, ఇది వరకు రీల్ లాగా ఉండేవి కదా సినిమాలు. అవన్నీ చూసి నాకు చిన్న ఫ్యాసినేషన్ అయితే ఉంది, అసలు ఎలా చెప్పగలుగుతున్నారు. నేను కూడా ఒక రోజు అలాగా జస్ట్ ఒక ఫ్రేమ్ చూసి సినిమా పేరు చెప్పగలగాలి. ప్రాబ్లీ అలా స్టార్ట్ అయి ఉంటుంది యాక్చువల్లీ. నైస్. సో ఈ కాన్వర్సేషన్ ఎప్పుడు నడుస్తూనే ఉండదు అనమాట. అదే సినిమా గురించి అయితే ఎప్పుడు పెద్ద ఇది ఉండేది కాదు. నేను ఎక్కడికైనా ఏమైనా వాటర్ వరల్డ్కి వెళ్తానన్నా, లేకపోతే ఏమైనా ఒకరి కృష్ణా నదికి వెళ్తున్నాం అన్న, విజయవాడ ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం అన్న కొంచెం జాగ్రత్తలు చెప్పేది ఉంది. కానీ సినిమా విషయంలో సెకండ్ షోకి వెళ్తా అన్న పెద్ద అనేవాళ్ళు కాదు. సో నాకు ఎందుకో సినిమా విషయంలో చిన్నప్పటి నుంచి ఆ ఫ్రీడమ్ ఉంది. సో ఇందాక క్యాసెట్ల గురించి చెప్పారు కదా, చిన్నప్పుడు ఏ క్యాసెట్ గురించి ఎక్కువ వెయిట్ చేశారు? క్యాసెట్లు మాక్సిమం ఇంట్లో ఉండేవి. యాక్చువల్ గా పాత క్యాసెట్లు వినేవాను కాదు. అంటే చిన్నప్పుడు నాకు ఒక ఏజ్ వచ్చేదాకా ఎవరికి ఫ్యాన్ కూడా నాకు తెలియదు. ఫస్ట్ ఆ జోన్ లో ఎప్పుడు చూసేవాడిని కాదు, నాకు తెలియకుండా యాక్చువల్గా. తర్వాత నేను ఎక్కువ వెంకటేష్ గారి మూవీ చూడడం వల్ల నేను వెంకటేష్ గారి ఫ్యాన్ గా ఉండి ఆయన పాటలు ఎక్కువ వినేవాడిని. యాక్చువల్గా ఎట్లా స్టార్ట్ అయిందంటే అది బేసికల్ గా నాకు శివ కంటే క్షణక్షణం ఎక్కువ ఇష్టం అన్నమాట. ఎందుకో తెలియదు, శివ కూడా బాగుంటుంది, అదొక బెంచ్ మార్క్. కానీ నాకు ఎందుకో క్షణక్షణం వచ్చేసరికి వెంకటేష్ గారి చాలా ఇష్టం ఉండటం వల్ల ఏమో తెలియదు, కానీ నాకు అది కొంచెం క్లోజ్ టు మై హార్ట్ ఉండేది. బట్ ఎప్పుడు క్యాసెట్లు ఇలా వెయిట్ చేసి కొనుక్కున్నది లేదు. అంటే అప్పట్లో క్యాసెట్ లో కొంతమంది పాటల కోసం కొనుక్కుంటే కొంతమంది పోస్టర్ల కోసం కొనుక్కునేవాళ్ళు. పోస్టర్ల కోసం కొనుక్కున్నది అయితే నాకు ఫస్ట్ అంతఃపురం కొన్నాను అనుకుంటా అట్లా కదా. ఎందుకంటే అప్పుడు జస్ట్ పోస్టర్ వచ్చేది కాదు, వెనక ముందు కాకుండా ఒక పెద్ద లిస్ట్ ఉండేది, ఒక బ్రోచర్ లాగా ఉండేది యాక్చువల్గా క్యాసెట్. అది మొత్తం మడత పెట్టి ఇచ్చేవాళ్ళు. సో నేను అంతఃపురం కొని క్యాసెట్ వింటున్నప్పుడు ఏంటంటే నాకు 3 ఫోటోలు ఉన్నాయి అక్కడ. తిరువెన్నెల సీతారామ శాస్త్రి గారిది, ఇళయరాజా గారిది, కృష్ణవంశీ గారిది, 3 ఉన్నాయి. నాకు వీళ్ళల్లో వీళ్ళు ఎవరో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఇళయరాజా గారిని చూసి, ఇళయరాజా అంటే ఇది యంగుగుంది పేరు. ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు కొంచెం ఇలా ఒక చిన్న ఎక్కువ జుట్టుతో అలా ఉన్నారండి. అది ఆయన అనుకున్నా. సీతారామ శాస్త్రి గారు ఆ పేరు వచ్చేసరికి కొంచెం ఓల్డ్గా ఉంది కాబట్టి ఇళయరాజా గారిని చూసి సీతారామ శాస్త్రి అనుకున్నాను. సో అట్లా అది మన నాలెడ్జ్ ఆఫ్ సినిమా అనమాట. సో తర్వాత తెలిసింది ఓకే ఇళయరాజా గారు అంటే ఇలా ఉంటారా అని చెప్పి ఒక ఏజ్ వచ్చిన తర్వాత. బట్ యా అదొకటి. అండ్ సిటీ కేబుల్ వాళ్ళది సిటీ టెక్స్ట్ అని ఒకటి ఉండేది యాక్చువల్లీ. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఓన్లీ పాటలుగా
వేసేవాళ్ళు అన్నమాట. సో మనం ఫోన్ చేసి వాళ్ళకి ఇలాగా ఇంద్ర అనే మూవీ ఉంటే కనుక 102 అని చెప్పి కొడితే వచ్చేసరికి మనం మన నెంబర్ ప్రెస్ చేస్తే వచ్చేసరికి మనకు కావాల్సిన పాట వస్తుంది. సో ఇది ఒక చిన్న గేమ్ అనమాట. చిన్నప్పుడు పాటలు వినాల్సి వస్తే అలా వినేవాళ్ళం. యాక్చువల్లీ సిటీ టెక్స్ట్ నుంచి వినేవాళ్ళం. మన లోకల్ ఎంటీవీ అది. లోకల్ ఎంటీవీ ఎగ్జాక్ట్లీ. ఉండేదన్నా మీరు కొనుక్కున్నారా డిస్క్ మ్యాన్, వాక్ మ్యాన్? యా 10th ఇంటర్ మొత్తం వచ్చేసరికి వాక్మెన్ ఇదే ఉండేది యాక్చువల్లీ. అదొక హై. బేసికల్ గా ఏం చేసేవాళ్ళం అంటే పాత పాటలు ఉంటాయి కదా, ఇప్పుడు గులేబా కవలి కథ, గుణసుందరి కథ, ఇలాంటి పాత పాత సినిమా క్యాసెట్లు ఉండే మా ఇంట్లో. అవి తీసుకొచ్చి ఇప్పుడు అవి ఓడి వినట్లేదు కదా అని చెప్పి ఏం చేసేవాళ్ళం అంటే వాటిని రికార్డు కొట్టి కొత్త సినిమా పాటలు మనం లిరిక్స్ చూస్తూ పాడేసేవాళ్ళం. సో అట్లా చాలా చాలా క్యాసెట్లు పాడి చేసి అసలు మన వాయిస్ మనం వింటే ఎంత దరిద్రంగా ఉంది అనేది అప్పుడు అర్థమయ్యేది యాక్చువల్లీ. ఎప్పుడు పాటలు పక్కన వాళ్ళకి సారీ చెప్పాలనిపిస్తుంది ఒక్కోసారి మన వాయిస్ మనమే అంటే. అవును అవును అవును. పాటల వరకు అయిపోయినాయి. మీకు గుర్తుండి మీరు థియేటర్ లో చూసిన ఫస్ట్ సినిమా ఏంటన్నా? నాకు బాగా గుర్తుంది నేను చూసిన సినిమా అంటే అమ్మోరు. బోని మంచి సినిమాతో అయిందంటారా? అసలు అంటే వెరీ ఒక వియర్డ్ ఎక్స్పీరియన్స్ అనమాట అది. అంటే మాకు ఇక్కడ గుంటూరులో గౌరీ శంకర్ అని చెప్పి ఒక థియేటర్ ఉంది. అంటే అప్పట్లో సౌండ్ సిస్టమ్ కి వచ్చేసరికి ఆ థియేటర్ అంటే ఒక క్రేజీ థియేటర్ అనమాట. సో మేము కూర్చోవడం వచ్చేసరికి కరెక్ట్ స్పీకర్స్ పక్కన కూర్చున్నాం. అంటే నాకు రామిరెడ్డిని చూస్తే చిన్నప్పుడు భయం వేసేది. అమ్మోరు సినిమాకి ఏం చేశారంటే కొంచెం హిట్ టాక్ వచ్చాకే వెళ్ళాం కాబట్టి సినిమా థియేటర్ లోపల ఎంట్రన్స్ లో వచ్చరికి ఆ అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా పసుపుతో, అలా ప్రతి థియేటర్ లో పెట్టేశారు అది. అసలు అది పెట్టంగానే అసలు లోపలికి వెళ్తున్నప్పుడే అంబియన్స్ వింతగా అనిపించింది నాకు. అంటే అందరూ దానికి దండం పెడుతున్నారు, కొంతమందికి అలా అమ్మవారు వచ్చింది అక్కడే. అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను, గుళ్ళోకి వెళ్తున్నాను అంటే అది కొంచెం వింతగా ఉంటది కదా. సడన్ గా ఎవరికైనా అమ్మవారు వస్తే అలా పక్కన ఆ చిన్నపిల్ల సునైనా వచ్చేసరికి నిప్పుల మీద నడిచే ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా, నాకు బాగా గుర్తుంది. ఆ సీక్వెన్స్ వచ్చి అలా కంప్లీట్ గా ఒక దీనిలోకి వెళ్ళిపోయినప్పుడు నా పక్కన ఆవిడ కోరిక ఆ లాస్ట్ లో ఆమెకు వచ్చేసింది అమ్మవారు. అంత అంటే ఇప్పుడు చందా అని చెప్పి అట్లా ఉంటే నేను పక్కన స్పీకర్ పక్కన ఉంటే నేను గట్టిగా ఎయిడ్ చేసి వెళ్ళిపోదాం అని గొడవ నేను. అంటే ఇప్పుడు మాస్ హీరోలు డైలాగులు చెప్తుంటే పూనకాల రవాబు అంటారు కదా, అది లిటరల్లీ మీ జరిగింది అనమాట. లిటరల్లీ పూనకాలు, లిటరల్ పూనకం. అది ఏది ఏంటి అనేది అర్థం కాలేదు నాకు. ఏది సినిమా ఏది నిజం అసలు ఏంటి దానికి వీళ్ళకి రావడం ఏంటి. దట్ ఈస్ వన్ క్రేజీ ఎక్స్పీరియన్స్, గుర్తుండిపోతుంది. మీరు ఒంటరిగా వెళ్ళిపోయి చూసిన సినిమా ఏంటి ఫస్ట్ టైం? మేము విజ్ఞాన్ వడ్లమూడిలో చదువుతుండేవాడిని, ఇంటర్ చేస్తుండేవాడిని. మాకు అవుటింగ్ ఇస్తే ఏంటంటే 4 షోలు చూసేవాళ్ళు. సో ఒక రోజు మొత్తం సినిమాలకి వెళ్ళిపోయి నెక్స్ట్ రోజు బంక్ కొట్టేసి మా ఫ్రెండ్స్ అందరం వచ్చేసరికి మా ఇంట్లోనే ఉండేవాళ్ళం. సో అదొక ఎక్స్పీరియన్స్. కానీ నాకు బాగా గుర్తు ఏంటంటే 7G ఒకటి, యువసేన, ఇంకో 2 సినిమాలు లేవు, అన్ని కలిపి వచ్చినాయి అనమాట. యాక్చువల్లీ ఆ రోజు బ్యాచ్ ఎవరైతే మేము అందరం వెళ్ళి 7Gకి వెళ్ళాము ఫస్ట్ షోకి, వాడు ఎవడు నెక్స్ట్ రోజు సినిమాకి వెళ్ళలేదు, నెక్స్ట్ రోజు కాలేజ్కి వెళ్ళలేదు. అందరూ ఒక ట్రాన్స్ లో ఉన్నారనమాట. నిజంగా మేము ఎవరినో లవ్ చేస్తాం ఒక 5-6 ఏళ్ళుగా, ఆమె చచ్చిపోయింది. సో ఇప్పుడు అందరం కూర్చొని ఒకరికొకరు కండోలెన్సెస్ చెప్పుకోవాలన్నట్టుగా అసలు అందరూ విత్ ట్రాన్స్ లో ఉంది. ఏంటి అంటే ఎవరు కదిలేకండి, ఏడవటం ఒకటే తక్కువ. అదొక 2-3 days నచ్చింది 7G మూవీ చూసి. అయితే అదొక ఎక్స్పీరియన్స్ ఉంది యాక్చువల్గా. యువసేన ఏంటి హెల్మెట్లు పెట్టేసుకుని బ్లాక్ జాకెట్లు వేసుకుని ఫర్ ద పీపుల్ అని చెప్పి ఫర్ ద పీపుల్ అని అదొక ఇది. యాక్చువల్ గా యువసేన కూడా అందరికి బాగానే నచ్చింది, కానీ అంటే ఒక మూవీ ఇంత కదిలిస్తుందా అని చెప్పి అనిపించింది అయితే 7G. మీరు ఇందా చెప్పారు అమ్మోరు సినిమా చూసినప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, విగ్రహం పెట్టారు, గుడిలోకి వెళ్తున్నాను, థియేటర్ లోకి వెళ్తున్నాను అర్థం కాలేదని. మనకి ఇంకో మాస్ యూఫోరియా ఉంటుంది, బ్యానర్లు కట్టేసి దండలు వేసి పోల్లు జల్లేసి పాలాభిషేకాలు చేసేసి. ఏంటి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా పార్ట్ అయ్యారు మీరు ఎప్పుడన్నా? గుంటూరు కాబట్టి డెఫినెట్ గా ఉంటది, ఒక మెట్టు ఎక్కువే ఉంటుంది యాక్చువల్ గా. నేను ఫస్ట్ టైం అసలు మాస్ యూఫోరిక్ మూమెంట్ చూసి ఎంజాయ్ చేసింది అయితే గనక వర్షం మూవీకి. కరెక్ట్ గా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే అది ఎంత రిలీఫ్ అంటే యాక్చువల్ గా అసలు ఒక దరిద్రం వదిలిపోయింది మెయిన్ గా అని ఒక దీంతో. ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. అదే ఫస్ట్ టైం ఒక థియేటర్ లో ఒక 100-150 మంది స్టూడెంట్స్ కలిసి గోల్ చేస్తే ఎలా ఉంటుందో. మా మీద కంప్లైంట్ ఇచ్చారు బయటకు వెళ్ళిపోయి మీరు ఇంటర్వ్యూలో. బాయ్స్ ఒకటి, వర్షం ఒకటి ఇప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు. మీరు బాపు గారు, కె విశ్వనాథ్ గారు ఫ్యాన్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా, వాళ్ళ సినిమాలు ఎలా సార్ ఎలా డిస్కవర్ చేశారు, ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు మీకు? విష్ణు గారి మూవీస్ వచ్చేసరికి చిన్నప్పటి నుంచే స్వాతి కిరణం ఇవన్నీ నేను అన్ని సినిమాలు అలాగే ఉంటాయి అనుకునేవాడిని. మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండేది VCR ప్లేయర్. యాక్చువల్ వాళ్ళ ఇంట్లో మోస్ట్లీ ప్లే సినిమా వచ్చేసరికి మిస్టర్ పిల్లం.
నాకు ఊహ తెలిసిన తర్వాత అయిన పెళ్లిళ్ళన్నిట్లో వచ్చేసరికి ప్లే అయిన సాంగ్ వచ్చేసరికి అది శ్రీరస్తు శుభమస్తు. మిస్టర్ బెల్లం నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్, చాలా చాలా ఇష్టమైన మూవీ అది. దాని తర్వాత కొంచెం పాతవి చూడడం స్టార్ట్ చేసిన తర్వాత సంపూర్ణ రామాయణం అవి ఇవి అన్ని చూసిన తర్వాత వచ్చేసరికి బాపు గారి సినిమాలు చూసిన తర్వాత డెఫినెట్లీ ఆయన ఫ్యాన్ అవ్వకుండా ఉండలేరు. వాళ్ళ కాంబోని, రమణ గారిది బాపు గారిది. సినిమా ఏది పరిచయం అయినా ఒక పాయింట్ దాకా నాకు ఇంట్లో నుంచి పరిచయం అయింది. అండ్ స్వాతి కిరణం సినిమాలో మన గురు శిష్యుల మధ్య ఒక మంచి ర్యాప్ ఒక చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నార్మల్ గా మీ లైఫ్ లోకి వచ్చేసరికి అలాంటి గురువు ఎవరైనా ఉన్నారా మీ లైఫ్ ని బాగా ఇంపాక్ట్ చేసిన వాళ్ళు? అట్లా అంటే ఎప్పుడు వచ్చేసరికి మేము హాస్టల్ లైఫ్ లో ఉండటం వల్ల ఎప్పుడు ఒక భయంతో ఉండేది తప్పితే నేను అంత క్లోజ్ గా మూవ్ అయిన టీచర్స్ వాళ్ళు ఎవరు పెద్దగా లేరు అన్నమాట. ప్రాబ్లీ మణిరత్నం గారు ఈజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్. అంటే నా పర్స్పెక్టివ్ టువర్డ్స్ సినిమా మార్చింది మణిరత్నం గారి మూవీస్ చూసిన తర్వాత. చిన్నప్పటి నుంచి విశ్వనాథ్ గారి మూవీస్ చూస్తున్నప్పుడు ఏదైతే అది ఇన్బైబ్ అయిపోయి లోపల ఉందో, మణిరత్నం గారి మూవీస్ చూస్తున్న తర్వాత వచ్చేసరికి ఒక కొత్త ఓకే ఇలా తీయచ్చు ఆ సినిమాలు. నేను అన్ని చెక్ చేసుకునేవాడిని. మణిరత్నం గారు బాంబే ఎప్పుడు వచ్చింది, ఆ బాంబే 1992లో వస్తే 1992లో 1991లో మనం ఏం సినిమాలు తీసాం, మన సినిమాలు కొన్ని క్వాలిటీ మీట్ అవుతున్నాయి, మిగతా ఎందుకు మీట్ అవ్వలేదు, ఆయన ఏం చేస్తున్నారు వింతగా అర్థమయ్యేది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు మేము తీసిన సినిమాలు కూడా ఆ క్వాలిటీలో లేవు, ఆయన మ్యాజిక్ ఏదో ఉంది. మీ ఫేవరెట్ ఇద్దరు అని చెప్పారు. ఇద్దరు. ఇప్పుడు మీరు హాస్టల్లో అన్నారు కదా, ఎలా ఉండేది సార్ హాస్టల్ లైఫ్? ఎలా ఉండేది? ఏ ఏజ్ లో వెళ్ళారు హాస్టల్ కి? అండ్ వసంతయానంలో కూడా తను హాస్టల్లోనే ఉంటాడు మీ షార్ట్ ఫిల్మ్ లో. అవునవునవును. ఇంచుమించు అట్లాంటి క్యారెక్టరే. ఇంటర్ మొత్తం వచ్చేసరికి హాస్టల్, దాని తర్వాత వచ్చేసరికి ఇంకా బీటెక్ ఆబ్వియస్లీ శాస్త్ర తమిళనాడు కాబట్టి అది హాస్టల్. ఇంటి దగ్గర 10th దాకా ఉందా అంతే. హాస్టల్ లైఫ్ వచ్చేసరికి వడ్లమూడి విజ్ఞాన్ అంటే ఫస్ట్ ఏం గుర్తుకొస్తుందంటే ఫుడ్. ఇంకా బాగుంటుందా అనే క్వశ్చన్ లేదనమాట, అది నెక్స్ట్ లెవెల్ ఇంకా అంతే. చాలా చాలా బాగుండేది. హాస్టల్ లైఫ్ వచ్చేసరికి కొంచెం తారే జమీన్ పర్ సినిమా చూస్తే ఆ పిల్లోడు క్యారెక్టర్ యాక్చువల్ గా ఇప్పుడు దాకా ఇంట్లో ఉండి అంత ప్యాంపర్డ్ గా ఉండి, నాకు చిన్న ఎవరైనా ఇడ్లీ వడ్డిస్తున్న హాస్టల్లో ఇది మా అమ్మ చేసేది కదా, అది ఇది చేసేది కదా, ఏడ్ చేసేవాడిని కూర్చొని నేను అట్లనే ఏం తినకుండా ఏడ్ చేసి ఎలాగోలా అబద్ధం చెప్పి ఇంటికి వెళ్ళిపోయి ఇలా చాలా చేసేవాడిని. నెమ్మదిగా సెట్ అయ్యాను. స్కూలింగ్ డేస్ ఎలా ఉండేది సార్? అంటే అసెంబ్లీలు బంక్ కొట్టడాలు కానీ అలాంటివి ఏమైనా చేసేవాళ్ళ? అసెంబ్లీలు బంక్ కొట్టడం ఆబ్వియస్లీ ఉండేది. స్కూల్లో కూడా కొంచెం వింత కిడ్ని యాక్చువల్ గా. నేను కనబడకుండా వచ్చేసరికి చేసి వెళ్ళిపోతుంటాడు అంటారు కదా, చీల్గా చేస్తున్నాడు అంటారు కదా, సో అలాంటి ఒక కిడ్ని అన్నమాట. చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. ఎందుకు అంటే నేనేమైనా చేసినా మా అక్క మీద తోసేయడం వల్ల, లేకపోతే ఏది కనపడినివ్వను, అన్ని చేస్తుంటా కాకపోతే వెనకాల నుంచి. ఎలాంటిదంటే ఇప్పుడు అందరం వచ్చేసరికి దిస్ ఇస్ వెరీ ఫూలిష్ థింగ్ యాక్చువల్ గా, ఎవరు చేయకూడదు అట్లాగా. బట్ అదొక చిన్న హైలో చేసింది అనమాట. ఇంకా 10th క్లాస్ అయిపోతుంది, బాగా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు ఒక మా సోషల్ సార్ ఒక ఆయన. ఇప్పుడు పాపం అంత కాస్ట్లీ కూడా అవుతుందని నాకు తెలియదు అది. సో స్కూటర్ లో వచ్చేసరికి ఇసుక పోసాం ఆయన ఇంజిన్ లో. తర్వాత పాపం అర్థమైంది ఏంటంటే అది స్కూటర్ ఆయన అమ్మేశారు, లేకపోతే ఇది అయింది కంప్లీట్ గా చాలా కాస్ట్లీ ఇది అయింది ఆయన పాపం అది రిపేర్ చేయించుకోవడం. ఎవరు చేశారు అని చెప్పంటే కనుక ఫస్ట్ అది ఇసుక పోయడం ఐడియా ఇలా మాట్లాడుకోవడం అన్ని చేసింది వెనకాల మామూలుగా సైలెంట్ గా నుంచుని ఉన్నా. అది ఎవరికి తెలియదు, ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు. సో అదొకటి. అండ్ వెళ్లే ముందు వచ్చేసరికి అదే కోతి పనులు ఇవన్నీ ఏదో ఒకటి చేయాలని చెప్పి స్టాఫ్ రూమ్ లో రాత్రి వెళ్ళి కోడిగుడ్లు పగలగొట్టి రావడం, పొద్దున్నే అలా వచ్చి స్టాఫ్ రూమ్ ఇలా దియ్యంగానే వాళ్ళకి ఇంకా గుప్పమను వాసన వచ్చింది అనమాట. తర్వాత వచ్చేసరికి నేనే చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాయి, ఎందుకు ఇలా చేసింది అని. బట్ అదొక కుర్రతనం. ఆ కుర్రతనం ఎంతున్నా ఇప్పుడు మన క్రియేటివ్ ఫీల్డ్ లోకి వచ్చేటప్పటికి ఇలాంటి ఇన్స్టెన్సెస్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సార్. ఎందుకంటే మీ R3 బ్యాచ్ ఇప్పుడు బ్రోచేలో ప్రిన్సిపలే కదా ఆయన. అవునవును. పర్సనల్ ఎక్స్పీరియన్స్లు అవి పెట్టుకోవడానికి బాగుంటాయి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేసింది మనం ఇంకా చాలా బాగా చెప్పగలం, మన చుట్టూ జరిగేవో లేకపోతే అలాంటి. ఇదే కాకుండా స్కూలింగ్ డేస్ లో అరే ఇలాంటిది ఒకటి చెప్పాలి మనం, ఒకవేళ నేను ఏం చేస్తున్నా పక్కనోడి తెలిసేలా చేయాలి అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా సార్? డబ్బులు తీసుకొని వచ్చి సినిమాకి వెళ్ళాలని చెప్పి అనుకోవడం తప్పితే అంత ఫోకస్డ్ గా అయితే కనుక అసలు నేను ఒకరికి ఏమైనా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటే లేదు. బట్ నేను చిన్నప్పుడు చాలా హైట్ తక్కువ ఉండేవాడిని, చాలా ఇంకా అందరూ మరుగుజ్జు అని చెప్పి ఏడిపించే అంత హైట్ తక్కువ ఉండేవాడిని ఎందుకో. సో అదొకటి ఉండేది. సో స్కూల్లో ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలా చూసేవాళ్ళు అనమాట. నన్ను చూసి అందరికీ ఒక సోదర భావమే ఉంటుంది నా మీద. అది కొంచెం ఇబ్బంది కనిపించేది, అదేంటి నన్ను ఎందుకే అందరూ వచ్చరికి ఒక తమ్ముడిలాగా చూస్తున్నారు, సో రాఖీ కట్టినప్పుడు ఎక్కువ రాఖీలు నాకే కట్టారు అందరు. సో ఇలా ఒక ఇది ఉండేది. సో హైట్ పెరగాలని మాత్రం ఉండేదన్నమాట.
సో ఎప్పుడన్నా అనిపించిందా సార్, అంటే మీరు బ్రోచేలో మొలస్టేషన్ అనే టాపిక్ మీద చాలా సెన్సిబుల్ గా మాట్లాడారు, అంటే చాలా మంది ఇదే ఫేస్ అవుతున్నారు, ఇలాంటి ఇన్స్టెన్సెస్ ఫేస్ అవుతున్నారని. సో ఈ బుల్లింగ్ అనే టాపిక్ మీద కూడా ఏమన్నా మాట్లాడాలనిపించిందా, ఎప్పుడన్నా ఎవరితో షేర్ చేసుకోవాలనిపించిందా? ఇప్పుడు ఇంటర్ దాకా నాకు అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత నేను మొత్తం ఇక్కడ 2 years బాయ్స్ కాలేజ్ మట్లముడి అనేది. సో నాకు అక్కడ పెద్ద ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవడానికి అవి ఇవి ఏం లేవు, మా గోల మాదే. బట్ నేను బీటెక్ శాస్త్రాల్లో చేస్తున్నప్పుడు నాకు తెలిసిన ఒక వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక అమ్మాయి ఏం చెప్పిందంటే, ఇలా ఇలా నాకు జరిగిందని చెప్పింది. నాకు అప్పుడు నాకు కంప్లీట్ ఐడియా కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మొలెస్టేషన్ అంటే ఇలా చేస్తారు అని ఒక ఐడియా కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇలా ఉంటుంది అండ్ ఎవరో చేయడం కాదు, అంటే అమ్మాయిని లేడిపీయడం ఇవి ఇవి తెలుసు, కానీ ఇలా ఇంట్లో వాళ్ళే వచ్చేసరికి ఇలా చేస్తారు, వెరీ క్లోజ్ ఎయిడ్ పీపుల్ ఇలా చేస్తారు అనే ఒక కాన్సెప్ట్ తెలియదు ఫస్ట్. ప్రాబ్లీ ఇది వెరీ వెరీ ఫస్ట్ ఇన్సిడెంట్ విచ్ మూడ్ మీ అలాట్. అంటే అమ్మాయి చెప్పిన విధానానికి నేనంతా ఒకటే, నువ్వు వచ్చేయచ్చు కదా మీ ఇంట్లో నుంచి బయటకంటే, ఎక్కడికి రాను అని. ఎక్కడికి వెళ్తున్నావు? అవును కదా. బేసికల్ గా ఏంటంటే ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి ఇంట్లోనే సేఫ్టీ లేకపోతే బయటికి ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళగలదు? నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, మనం ఏమైనా ఇది తీసుకొని ఏమైనా ఇచ్చా. సో దిస్ ఇస్ అ వెరీ ఇన్స్టెంట్ సొల్యూషన్ కోసం మనల్ని మనం తృప్తిపరచుకోవడం కోసం ఒక ఇది ఉంటుంది కదా, ఏముంది మా ఇంట్లో ఉంటుంది, లేకపోతే వచ్చేసరికి నేను చూసుకుంటాను, ఇది ఉంటుంది కదా. బట్ అవన్నీ వచ్చరికి దే ఆర్ నాట్ పాసిబుల్ థింగ్స్. సో అలాంటి ఒక క్యారెక్టర్లే R3 బ్యాచ్ లో పెట్టి, వీళ్ళు గనక ఇప్పుడు నేను చేయలేని వీళ్ళు చేస్తే ఏముంటుంది అనేది, దట్స్ ద కోర్ పాయింట్ ఆఫ్ బ్రోచే యాక్చువల్. సో అంటే నేను అనేది ఏంటంటే, ఒక అమ్మాయికి అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మిగతా అమ్మాయిలకు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఎంతో కొంత, ఎందుకంటే ఈమె ఇలా చెప్తే వాళ్ళ ఇంట్లో చెప్పొద్దన్నారంట, ఒకవేళ మనకి జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్తే మన ఇంట్లో ఎలా రియాక్ట్ అవుతారో, లేదు ఇప్పుడు మనకి ఇలా జరిగిందని చెప్పి తొందరగా వదిలించేసుకోవాలని ట్రై చేసి మనకు పెళ్లి చేసి పంపించేస్తారు. ఈ టైప్ థాట్స్ చాలా మందికి ఉంటాయి సార్, నేను కొంతమందిని చూసాను. ఇప్పుడు బేసికల్ గా హర్డ్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, సో నేను అందరినీ అని చెప్పి అనట్లేదు, బట్ మాక్సిమం మనం ఎలా చూస్తాం అంటే వచ్చేసరికి, ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి తీసుకుంటే, వాళ్ళ పర్స్పెక్టివ్ లో తీసుకుంటే, ఒక అమ్మాయి మీద మనం మాట్లాడుకున్నంత ఇంకెవరు మాట్లాడుకోవచ్చు. నాకు తెలిసి ఒక నలుగురు ఉన్నారంటే కనుక డెఫినెట్ గా ఒక అమ్మాయి టాపిక్ ఉంటుంది వాళ్ళకి, నాకు తెలిసినంత వరకు. సో మన అమ్మాయి వచ్చేసరికి ఒక నలుగురిలో టాపిక్ కాకూడదు అనేది వాళ్ళ ఇది. ఇప్పుడు అది ఎలా స్టార్ట్ అవుతుందంటే, అది ఆ అమ్మాయి వచ్చేసరికి వాడేదో చేశాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో చేశారని చెప్పి ఇలా చేసిందంటారా, అదో గొడవ అయిందంటారా అని బయటకు వచ్చిందనుకో, అదేమైతుందంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎలా ఉంటుందంటే, ఆ అమ్మాయి కూడా ఏదో చేసి ఉంటుందిరా, ఊరికే ఉండదు కదా నాలిక, ఎటు పడితే అటు తిరుగుతుంటుంది. సో ఇలా ఒక నలుగురు మధ్య టాపిక్ కాకూడదు, దీని వల్ల వచ్చేసరికి చివరికి పెళ్లి కాదేమో. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఇంప్రెషన్స్ ఉంటాయి, మనం ఫ్రేమ్ చేసుకునేవి చిన్న దీనిలో ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్ ఇంప్రెషన్స్ ఫ్రేమ్ చేసుకుంటాం కాబట్టి ఎవరి మధ్య ఎవరు టాపిక్ అవుతారు అని చెప్పి ఇచ్చేది. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, వీళ్ళందరూ ఇచ్చేసుకుంటున్నారు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకు అదొక ట్యాబు లాగా ఫిక్స్ అయిపోయింది. యాక్చువల్గా ఒక అమ్మాయి వచ్చేసరికి తనకి జరిగింది చెప్పుకుంటే, ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళ మదర్కి చెప్పింది వెళ్ళి, వాళ్ళ మదర్కి చెప్తే వాళ్ళ మదర్ ఏం చేశారు, చెప్పొద్దు బయటికి, ఇది మా ఇల్లు వాళ్ళ ఇల్లు అని కాకుండా ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది, చెప్పొద్దు బయటికి, చెప్తే వచ్చేసరికి ఇది అవుతుంది, చెప్తే వాళ్ళకి వీళ్ళకి మధ్య రిలేషన్ చెడిపోతుంది, వాళ్ళకి మనకి మధ్య రిలేషన్ చెడిపోతుంది, ఇదవుతుంది అదవుతుంది అని. ఎందుకంటే మనం తెలియకుండా మనం అలా తగ్గుండాలి అని చెప్తూనే పెంచారు యాక్చువల్లీ చాలా మంది. ఎవరెళ్ళి వచ్చేసరికి అమ్మాయి విషయంలో అనగానే ఎంత పెద్ద ఇదైనా వచ్చేసరికి 1-2 సార్లు ఆలోచిస్తుంది, ఎందుకంటే ఒక టాపిక్ అవుతుంది కాబట్టి. బట్ ఏంటంటే ఆ టాపిక్ అవుతుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఆ అమ్మాయి ఎమోషనల్ గా చాలా వీక్ అయిపోతుంది. అంటే అదేంటి, మా అమ్మ వాళ్ళే మాట్లాడట్లేదే, నా బ్రదరే మాట్లాడట్లేదు నా గురించి, నా సైడ్ తీసుకోవట్లేదు. ఇదేమనుకుంటారంటే, మా అన్న వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే, ఏం కాదులే పెళ్ళి అయిపోతే అన్ని సర్దుకుంటాయి, లేకపోతే ఇదైపోతే అన్ని సర్దుకుంటాయి, నెమ్మదిగా మర్చిపోతారు. అది మర్చిపోరు, ఎందుకంటే చిన్నప్పుడు ఆ టెండర్ ఏజ్ లో పడేవన్నీ వచ్చేసరికి అట్లా బళ్ళు గుద్దినట్టు ఉండిపోతాయి ఇంప్రెషన్స్ అనేది. సో అది ఎప్పటికీ ప్రాబ్లం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ దాన్ని ఒక మూవీలో అంత సెన్సిబుల్ గా చూపెట్టినందుకు. థ్యాంక్ యూ. అండ్ మిమ్మల్ని అందరూ సోదర భావంతో చూసేవాళ్ళు అని చెప్పారు, మరి స్కూలింగ్ ఏజ్ లో ఫస్ట్ క్రష్ లాంటివి ఏం లేవా సార్? నాకున్నాయి. ఉన్నాయా? ఉన్నాయి, ఉండకుండా ఎందుకంటే అది క్రష్ అని తెలియదు అప్పుడు, క్రష్ అని కూడా పిలుస్తారని తెలియదు, బట్ ఇంక్లినేషన్ ఉంది ఒక 2-3కి గట్టిగా. బట్ వాళ్ళు కూడా అలాగా సోదర భావంతో చూసేసారు. అంటే అమ్మగారు నాన్నగారు పోస్టల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు కదా,
సో ఆ లెటర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదా సార్, ఒక లవ్ లెటర్ రాసి ఇద్దాం లేకపోతే ఒక గ్రీటింగ్ కార్డు పెట్టి ఎక్స్ప్రెస్ చేద్దాం అనే టైప్ లో? అసలు అట్లా ఆ థాట్ లేదు ఎందుకో మరి నాకు. చిన్నప్పటి నుంచి ఒక చిన్న లేజీనెస్ ఉందన్నమాట. మళ్ళీ లెటర్ రాయాలి, ఇదొకటి కావాలి, ఎందుకు ఈ తలకాయ నొప్పులన్నీ. ఒక ఒక మ్యామ్ అంటే కూడా చాలా ఇష్టం యాక్చువల్గా. అప్పట్లో ఒక క్రష్ అయితే ఒక మా హిందీ మేడం మీద కూడా ఉండేది యాక్చువల్. హిందీలో ఏ లెసన్ ఇష్టం? తెలుగులో బారిస్టర్ పార్వతీశం, ఇంగ్లీష్ లో హౌండ్ ఆఫ్ బాస్కర్విల్ టైప్ లో అంత ఇంపాక్ట్ చేసిన లెసన్స్ ఏమైనా ఉన్నాయా? స్కూల్ డేస్ లో నాకు నా లైఫ్ ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక వ్యాసం ఒకటి ఉందన్నమాట, ఒక ఎస్సే లాంటిది. దాని బేసిక్ ప్లాట్ ఏంటంటే, నువ్వు ఎదురు చూస్తే 8వ నెంబర్ బస్సు ఎప్పటికీ రాదు, నువ్వు ఎక్కాల్సిన బస్సు ఎప్పుడు ఒక జీవితకాలం మిస్. అది ఎందుకంటే వచ్చేసరికి బస్ స్టాండ్ లో నుంచొని నువ్వు 8వ నెంబర్ బస్సు కోసం నీ జీవితకాలం అంతా ఎదురు చూస్తూనే ఉంటావు. ఓకేనా? అది రాదు, అది సచ్చినా రాదు. నువ్వు ఎదురు చూసినంత కాలం రాదు అది. నువ్వు ఎప్పుడైతే వచ్చేసరికి ఇంకా రాదులేరా బస్సు, ఇంకంతే వెళ్ళిపోదాం అని చెప్పి తిరిగేసేప్పుడు బస్సు ఉంటుంది. సో నీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ యూ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ది ఎక్స్పెక్టేషన్స్ అన్నట్టుగా యూ ఆల్వేస్ ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యావు కాబట్టి ఆ వర్స్ట్ జరిగినా పెద్ద ఫీల్ అవ్వవు. ఒకవేళ బెస్ట్ జరిగితే ఎలాగో నువ్వు అనుకుంది అదే కదా, సో హ్యాపీ. ఇప్పటికీ అది ఇంప్లై అవుతుంది యాక్చువల్గా నాకు. నేను చాలాసార్లు లైవ్ గా ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను అది. ఇప్పుడు నా స్కూల్ అయిపోగానే మా ఫాదర్ వస్తారని చెప్పి నేను అలా ఎదురు చూస్తూ ఉంటే రారు. సో నేను అటు తిరిగి నాకు తెలిసి లేట్ అవుతుందేమో ఇంకా రారు అనుకుంటా అని అసలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేస్తానా, తక్కువ ఒక 5 minutes లో జరుగుతుంది అనమాట. సో అది సైకలాజికల్ ప్రిపరేషన్ లేకపోతే ఏంటో తెలియదు కానీ అదొకటి బాగా యూజ్ అయింది యాక్చువల్లీ. బేసిక్ గా పొయ్యి మీద పాలు పెట్టినప్పుడు కూడా అంతే, పొంగుతుందా అని చూస్తాం, తలలో పక్క తిప్పి ఇలా చూసేటప్పుడు పొంగిపోయి ఉంటుంది. అవునవును, ఎగ్జాక్ట్లీ. అండ్ నాకు తెలిసి మీరు చెప్పిన లెసన్ నాకు గుర్తుంది అనుకుంటాండి, ఎందుకంటే దాంట్లో ఇంకో అది 4 stories లాగా ఉంటది అనుకుంటా. దాంట్లో ఒక పేరెంట్స్ ది ఒకటి ఉంటది, వాళ్ళ అమ్మాయి బాగా పాడుతుంది అని చెప్పి బాగా పాటలు దాంట్లో చేస్తారు. ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు రామ వచ్చి పాడు అంటే ఆమె పాడలేదు, అండ్ ఆమె పాడలేదు సరే ఏంటి వీడేమన్నా కోతలకు వస్తున్నాడా మన దగ్గర అని అనుకుంటారు రిలేటివ్స్. సో అదొకటి ఉంటది. ఇంకోటి రంగస్థలంపై సమయస్ఫూర్తి అని ఒకటి ఉండేది. ఒకవేళ స్టేజ్ లో ఇంప్రూవైజేషన్ ఎలా చేయాలి, సడన్ గా వచ్చేసరికి ద్రౌపది వస్త్రాభరణం డ్రామా చేస్తుంటే సడన్ గా మగవాడు వేసిన ద్రౌపది చీర ఏదో జారిపోతే దాన్ని ఎలా ఇంప్రూవైజ్ చేశారు ఆ డ్రామాకి, అక్కడ ఎలా క్లాప్స్ తెచ్చుకున్నారు. సో స్పాంటినిటీ ఎంత ఇంపార్టెంట్ లైఫ్ లోనూ ఒక ఇది ఉందన్నమాట. సో ఆ రెండు బాగా నాకు తెలిసి ఇన్ఫ్లుయెన్స్ చేసిన. అండ్ మీ మూవీస్ లో కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఎటకారం ఒక రేంజ్ లో ఉంటుంది, చాలా బాగుంటది. స్పాంటినిటీ అనేది మూవీ మేకింగ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్, ఎందుకంటే మనం థియరిటికల్ గా ఒకటి ఫిక్స్ అయ్యి వెళ్తాం, కానీ ప్రాక్టికల్ గా ఒక్కోసారి అది జరగదు. మేబీ మనం అనుకున్న దానికన్నా ఇంకొకరు బెటర్ అవుట్పుట్ ఇస్తున్నారేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎలా ఉంటుంది సార్ ఇంప్రూవైజేషన్ అనేది పెద్ద పాట షూట్స్ లో వచ్చేసరికి అట్లీస్ట్ డైలాగ్ వైజ్ వచ్చేసరికి పెద్దగా ఇంప్రూవైజేషన్స్ ఉండవు. అంటే ఇప్పుడు వాళ్ళ స్లాంగ్ కి తగ్గట్టుగా కొంచెం చిన్న మైన్యూట్ చేంజెస్ ఉంటాయి, కానీ డైలాగ్ వైజ్ అయితే ముందే ఫిక్స్ అవుతాను ఇదే ఉండాలని చెప్పి. అక్కడికి వెళ్ళి అక్కడ ఏమైనా నిజంగా మీరు చెప్పినట్టు ఏమైనా బ్యూటిఫుల్ గా ఏమైనా వచ్చిందంటే కనుక ఏమైనా ఎక్స్ప్రెషన్ లాంటివి, దానికి డెఫినెట్ గా మనం స్కోప్ ఇవ్వాల్సింది. స్పాంటినిటీ మోర్ దెన్ యాక్టర్స్ డైలాగ్ అంటే అక్కడ సెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ 100 వస్తాయి. అక్కడ మనం స్పాంటేనియస్ గా టక్క ప్రిపేర్ అయ్యి డెసిషన్స్ తీసుకోకపోతే వచ్చేసరికి చాలా ఇది అవుతుంది. ఆ రకంగా చాలా స్పాంటేనియస్ గా ఉంటుంది టక్ మనం చేసేలా. సో చిన్నప్పుడు అందరూ ఏదేదో అవుదాం అనుకుంటా ఉంటారు, స్లామ్ బుక్స్ ఉంటాయి, దాంట్లో పోలీస్ ఐపీఎస్ అలా రాస్తుంటారు. ఆ స్లామ్ బుక్ మెమరీస్, ఆ స్లామ్ బుక్స్ లో ఏం రాసుకున్నారు? సైంటిస్ట్ అన్నారు. సైంటిస్టా? అందరూ రాసేలాగే అది. చాలా మంది రాస్తారు సైంటిస్ట్ అని, ఎందుకు రాస్తారు తెలియదు. అదొక చిన్న కిక్ అప్పుడు సైంటిస్ట్ అవుతున్నారంటే. ఆదిత్య 360 నేను చూసి అనుకుంటున్నా తెలిసి సైంటిస్ట్ అవుతాను, ఏదో కనిపెడతానని చెప్పి. ఇంటర్ లో తారే జమీన్ పట్ల ఫీల్ అయ్యారు, బట్ ఇంటర్ లో కూడా ఎక్కడొకక్కడ R3 బ్యాచ్ తగిలి ఉండాలిగా. మీ సొంత R3 బ్యాచ్ ఎవరు? ఇంటర్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్గా. నేను కూడా R3 లో ఒకనే, దాని తాలూకు ఛాయలు ఉన్నాయి కొన్ని. బట్ ఏంటంటే ఒక పాయింట్ తర్వాత ఇంకా కంప్లీట్ గా సైలెంట్ అయిపోయింది, కొంచెం డిగ్నిఫైడ్ గా ఉండాలని చెప్పి. ఇంటర్ వరకు కొంచెం కోతి సెషన్లు అయితే ఉండేవి బాగానే. ఉన్నారు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అట్లాగా, ఒక్కళ్ళని స్పెసిఫైడ్ గా చెప్పడం కష్టం, కానీ చాలా మంది ఉన్నారు. ఒక టైం వచ్చేసరికి పేరెంట్స్ కన్నా ఫ్రెండ్స్ మనకి ఎక్కువ కంపానియన్స్ అయిపోతారు. మనం ఏం చేయాలన్నా వాళ్ళతోనే షేర్ చేసుకుంటాం, ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళతోనే వెళ్తాం. సో అలా నార్మల్ గా కాలేజ్ డేస్ లో చాలా మంది స్టంట్లు చేస్తూ ఉంటారు. అలా గుర్తుండిపోయిన స్టంట్లు ఏం చేశారు? పోకిరి సినిమాకి
ఎట్లా అంటే ఇంటర్కి వచ్చేసరికి నేను మహేష్ బాబు గారికి విపరీతమైన పూరి జగన్నాథ్ గారు పోకరి కరెక్ట్ గా రిలీజ్ కి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ ఏంటంటే నాకు బాగా గుర్తు, ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ పేరు పండు, ఒక రోడ్ సైడ్ రౌడీ లాగా కనిపించే ఒక క్యారెక్టర్. ఈ సినిమా కథ చాలా బాగా వచ్చింది, ఈ సినిమా అట్లీస్ట్ ఒక 5 నుంచి 6 లాంగ్వేజెస్ లో రీమేక్ చేస్తారు అని చెప్పి ఆయన సినిమా రిలీజ్ కి ముందు చెప్పారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అది నాకు ఏదో పేపర్ కి నాకు గుర్తులేదు కరెక్ట్ గా, అది చదివి ఇంకా అసలు వచ్చేస్తుంది అని. సో మార్నింగ్ షో అయిపోయింది. మార్నింగ్ షో అయిపోయిన తర్వాత ఆల్రెడీ మా వాళ్ళకి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే క్లైమాక్స్ ట్విస్ట్ పగిలిపోయింది అంటే ఆపుకోలేకపోతున్నారు అనమాట. ఇంకా ఏం చేయాలో తెలియదు. మాకేమో వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ రోజు కూడా అవుటింగ్ ఉంటుందో లేదో తెలియదు. సో ఆ రోజు ఎలాగైనా చూసేయాలి. ఫెన్సింగ్ ఉంటుంది అనమాట మా కాలేజ్ మొత్తం. ఆ ఫెన్సింగ్ ఇప్పుడు మా కాలేజ్ ఎలా ఉంటుందంటే గుంటూరుకి తెనాలికి మధ్యలో ఉంటుంది. సో ఫస్ట్ టైం ఆ ఫెన్సింగ్ దూకి వెళ్ళి ఓకరి సినిమా చూసి అసలు ఇంకా తప్పిపోయి అసలు ఇంకా వెనకాల మళ్ళీ వచ్చేటప్పుడు వచ్చేసరికి అవుటింగ్ నేను మళ్ళీ వచ్చి మళ్ళీ సాయంత్రం ఏం తెలియనట్టు క్లాస్ లో కూర్చొని నెక్స్ట్ రోజు అవుటింగ్కి వెళ్ళి మళ్ళీ చూసి ఇంకా బైక్ మీద వచ్చేసరికి చిన్నప్పుడు చిన్న హై ఉంటుంది యాక్చువల్ గా. ఎట్లంటే ఆ సినిమా చూడంగానే దాని పాటలు పాడుకుంటూ ఇలా బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇలాంటివి చేసేవాడిని. సో నేను జగడమే అని చెప్పి పాడుకుంటూ ఇలా బైక్ రైడ్ చేసుకుంటూ ఫాస్ట్ గా వెళ్ళడం, ఇట్లాంటివన్నీ చేసింది యాక్చువల్ గా పోకిరీకి అయితే. సో పోకిరీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఏంటి సార్ ఫస్ట్ బైక్ ఏంటి? ఫస్ట్ బైక్ CD100. మెంటల్ మదిలో సినిమాలో రేణు దగ్గర మన సాలిడ్ బ్రిక్ నోకియా ఫోన్ ఒకటి ఉంటది. అదంటే అసలు అది ఒక యాంటిక్ పీసు. అదంటే ఇప్పటికీ జనాలకి ఒక క్రేజ్ అనమాట. ఫస్ట్ ఫోన్ ఏంటి మీకు? నా ఫస్ట్ ఫోన్ అదే నోకియా 1100 కాకుండా దాని తర్వాత మోడల్ అవుతుంది. రేణుకున్న ఫోన్ కాకుండా దాని నెక్స్ట్ మోడల్ కొంచెం లైట్లు వెలుగుతాయి అనమాట దానిలో. నోకియా 2300 అనుకుంటా, అది నా ఫస్ట్ ఫోన్. అది కరెక్ట్ గా నేను శాస్త్రాల్లో చేరినప్పుడు అసలు ఫస్ట్ ఫోన్ అట్లా ఒకటి తీసుకుని వస్తే అప్పుడు ఎవరు ఫోన్ తీసుకురాదు, ఫోన్లు అలౌడ్ కాదు మాకు. సో సీక్రెట్ ఫోన్ అనమాట అది. సో అది వచ్చేసరికి ఒక చిన్న STD బూత్ లాగా అయింది. ఇప్పుడు అందరూ వచ్చి దానిలోనే మాట్లాడుకోవడం లేసేవాళ్ళు. సో ఫస్ట్ ఫోన్ అయితే 2300. ఏం సార్ మరి అప్పట్లో మరి బ్లూటూత్ లో షేరింగ్ లో ఆ తతంగం అంతా ఎలా ఉండేది? తమిళనాడు అంటే చెన్నై కూడా కాదు, అది తంజావూరు. తంజావూరు అంటే అసలు ఇంకా చెన్నై నుంచి 1 నైట్ జర్నీ, ఇంకో 400-500 కిలోమీటర్లు. ఇంకా అక్కడ కంప్లీట్లీ రూటెడ్ పీపుల్ వస్తారనమాట. అక్కడ వాళ్ళకి మన తెలుగు సినిమాలు అవి ఇవి అంటే పెద్దగా తెలియదు. అప్పట్లో ఏంటంటే 6600 మొబైల్ ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్ స్వాగ్ అది. సో దానిలో మాకు అప్పుడు వెళ్ళంగానే వచ్చేసరికి గుర్తుందా ఒకసారి చిరుత టీజర్ వచ్చింది నాకు తెలిసి ఫస్ట్ రామ్ చరణ్ ఎంట్రీతో. టెరిఫిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఒకటి వస్తుంది యాక్చువల్గా. అది ఇంకా 6600 అందరికి చూపించి ఇలాగా అసలు చూడండి ఎలా ఉందో చూడండి. అప్పుడు ఏంటంటే బేసికల్ గా ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా, అంటే ఎప్పుడు ఎదుటోళ్ళకి ఏం చూపించుకోవాలని లేదా అని చెప్పి. ఇంటర్ లో 10th లో నాకు బీటెక్ లో ఎక్కువ ఉండేది మా అందరికి, తెలుగు సినిమా చూడండి అని చెప్పి. సో అదొకటి వెరీ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. మగధీర రిలీజ్ మీరు నమ్మరు, మగధీర రిలీజ్ అయితే రాత్రి ఎట్లా అంటే అందరం ఇట్లా కూర్చొని చూస్తున్నాం అనమాట. అప్పట్లో రాత్రి 2 o'clock ఎప్పుడు రివ్యూ వేస్తే వచ్చేసరికి ఫస్ట్ షో మిడ్ నైట్ షో అయ్యి రివ్యూ పడుతుందని చెప్పంటే సమ్ 4 ఎంతో వేసినట్టున్నారు. నాట్ జస్ట్ మూవీ బట్ హిస్టారికల్ వండర్ అని ఏదో ట్యాగ్ లైన్ తో మగధీర మూవీకి వేస్తే అసలు ఇంకా అది రాత్రి 2ంటికి అరుపులు అందరూ. జస్ట్ ఇమాజిన్ ఇది తంజావూరు. నా ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒకడు ఇంకా వాడు విపరీతమైన చిరంజీవి ఫ్యాను. నెక్స్ట్ రోజు ఇప్పుడు మాది ఈసీ అనుకుంటే, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్ అనుకుంటే ఒక 200 మంది ఉంటే అందరికి చాక్లెట్స్, స్వీట్స్. అది ఎవరికి అర్థం కాలే. అంటే అరే ఏంటి అందరూ అడిగి హ్యాపీ బర్త్డే శివ, ఇట్స్ నాట్ మై బర్త్డే మ్యాన్, ఇట్స్ మెగాస్టార్ చిరంజీవి సన్ రామ్ చరణ్ బిగ్గెస్ట్ హిట్ అని ఏదో చెప్తున్నాడు. సో అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట అది. అంటే అందరు షాక్ అయిపోయారు. అంటే జస్ట్ ఇమాజిన్ అప్పట్లో ఒక 5-6 వేలు ఖర్చు పెట్టి ఇలా ఒక సెలబ్రేట్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్. అప్పుడు ఇంకా నెక్స్ట్ రోజు ఒక వీకెండ్ కి అందరం అక్కడి నుంచి చెన్నైకి వెళ్ళి, లేకపోతే కొంతమంది బెంగళూరుకి వెళ్ళిపోయారు నెక్స్ట్ రోజు జస్ట్ సినిమా చూడడానికి. బెంగళూరుకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫోన్ అనమాట కొట్టేసాం, బ్లాక్ బస్టర్ అది. యాజ్ అన్ ఆడియన్స్ గా మనం చూసేటప్పుడు నార్మల్ గా చూసి ఎంటర్టైన్ అవుతూ ఉంటాం కదా. మీరు యాజ్ అన్ ఆడియన్స్ గా ఒక సినిమా చూస్తున్నప్పుడు అరే నేను ఆడియన్స్ గా ఈ సీట్ లో కూర్చోకూడదు
యాజ్ అన్ ఎంటర్టైనర్ గా ఆ స్క్రీన్ మీద నా బొమ్మ పడాలి అన్న మూమెంట్, ఆ జ్ఞాన బల్బు వెలిగిన మూమెంట్ ఏంటని? ప్రాబ్లీ అంజనా షార్ట్ ఫిల్మ్ తర్వాత అనుకుంటా. అప్పుడు మనం తీయచ్చేమో సినిమా, మనం రాయొచ్చేమో కథ అని చెప్పి అనిపించింది అయితే నేను లాస్ట్ షార్ట్ ఫిల్మ్ అంజనా ఏదైతే ఉందో అప్పుడు అనిపించింది. బట్ ఐ నెవర్ హ్యాడ్ ది ఫ్యాసినేషన్ టు నా పేరు వచ్చరికి ఇలా చూసుకోవాలి అని ఒక ఇది ఎప్పుడు అంత ఇదిగా లేదు. ఒక మంచి కథ చెప్పాలని ఉంది. నాట్ ట్రైంగ్ టు బి బానెస్ట్ అండ్ ఆల్. యా, ఇప్పుడు ఎట్లా అంటే జనాలందరూ వచ్చేసరికి ఇప్పుడు నాదొక ఫన్నీ సీన్ కి నవ్వితేనో లేకపోతే ఒక ఎమోషనల్ సీన్ కి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మారితేనో అది ఇచ్చే కిక్ ఆ పేరు చూసుకోవడంలో పెద్దగా ఏం లేదనిపిస్తుంది. ఇందాక మీరు అన్నారు నాకు స్క్రీన్ మీద అంత బాగా పేరు చూసుకోవాలని లేదు కానీ ఒక మంచి కథ చెప్పాలని అయితే ఉందని చెప్పి. అంటే పేరు చూసుకోవాలని లేదంటే ఉంది, బట్ నాట్ లైక్ ఆ పేరు చూసుకోవడం ఒకటే హై కాదు, దాని ముందు పోల్చుకుంటే వచ్చేసరికి ఒక మంచి స్టోరీకి వాళ్ళు రియాక్ట్ అవ్వడం అనేది. ఇప్పుడు మనం ఏవో చిన్న చిన్న ఇంట్రికేట్ డీటెయిల్స్ ఏవో చేస్తాం, ఎందుకంటే అలాంటివి కూడా వాళ్ళు పట్టుకొని ఇది దీనికి కదా ఇది దీనికి కదా అని చెప్పి మాట్లాడుతుంటే అది ఇచ్చే హై వేరు. నాకు అనిపించింది ఏంటంటే మీరు అంజనా గురించి మాట్లాడారు కాబట్టి దాని పోస్టర్ డిజైన్ పూరి జగన్నాథ్ గారి పోస్టర్ డిజైన్ లాగే ఉంటుంది. ఆ లెటరింగ్ కానీ అది కరెక్టేనా? అంజనా అనేది ఏక్ నిరంజన్ ఫాంట్ లో ఉండడం. అంటే బేసికల్ గా అంజనా అంటే కాటుక, సో ఆ కాటుక దిద్దితే ఎలా ఉంటుందో అలా అలా చేయడానికి ట్రై చేసాం. అది కూడా కొంచెం ప్రాపర్ గా కాకుండా కొంచెం ఇలా మన చేతికి కాటుక పూసుకొని రాస్తే ఎలా ఉంటుంది దేని మీద, అలా ఉంటే ఎలా ఉంటుంది అనే దానికి ట్రై చేసాం. సో ఇందాక నేను అడిగేది ఏంటంటే ఆ కథలు అలా చెప్పాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఏ స్టేజ్ లో అనిపించింది? నాకు తెలిసి అది బీటెక్ లోనే అనుకుంటా. అంతకు ముందు అంత రియలైజ్ అయినట్టు తెలియదు నాకు. బీటెక్ లోనే ఉందనుకుంటా. ఎందుకంటే ఊరికి కబుర్లు చెప్తుంటాను నేను అందరికి, అంతకు మించి ఏం చేసేవాడిని కాదు కాలేజీలో. ఒక 7 కి అలాగే మెస్కి వెళ్ళిపోతే ఇప్పటికీ నన్ను చాలా మంది అంటారు ఎందుకంత లేట్ గా తింటావు అని చెప్పి. సో ఎవరైనా 10 minutes 15 minutes చేస్తారు, నేను 1.5 hour అలా చేస్తుంటాను అన్నమాట. అందరితో మాట్లాడుతూ నెమ్మదిగా అలా తింటూ. సో కాలేజ్ లో కూడా నేను అలా మా మెస్కి వెళ్ళానంటే 7 కి వెళ్ళానంటే నైట్ 9:30 వాడు మూసేసుకుంటాడు. సో నా ముందు దగ్గర ఒక 10-12 బ్యాచ్లు మారుతాయి. అందరితో కూర్చొని వచ్చాక కబుర్లు చెప్పడం, ఇదిలాగా అదిలాగా అదిలాగా ఇదిలాగా అని చెప్పి ఇది ఉంటుంది. సో దాని నుంచి ఎప్పుడు వచ్చిందో తెలియదు. కరెక్ట్ గా ఈ పాయింట్ లో నేను చెప్దాం అని చెప్పి అనుకున్నది అయితే లేదు. లక్కీగా ఏదో కుదిరింది. మన కాలేజ్ లో వచ్చేసేసరికి డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి సార్. శాస్త్ర అయితే నాకు తెలిసినంత వరకు తెలుగు సాహితీ సమితి అని ఒక క్లబ్ ఉండాలనుకుంటా. తెలుగు సాహితీ సమితి కాదు, తెలుగు లిట్స్ అని ఉండేది ఒకటి. సో అలాంటి చాప్టర్స్ వల్ల ఏమన్నా స్టార్ట్ అయిందా రైటింగ్ అనేది? దానికి స్కిట్స్ రాయడం లేదంటే స్టోరీస్ రాయడం? మేము ఉన్నప్పుడు బేసికల్ గా అప్పుడే స్టార్ట్ అయింది యాక్చువల్ గా తెలుగు లిట్స్ అనేది. నేను ఈ వీడియోగ్రఫీ టీమ్ లో ఉండేవాడిని తెలుగు లిట్స్. అంత లిటరేచర్ సైడ్ అంత వెళ్ళింది అయితే లేదు. సో ఆ వీడియోగ్రఫీ టీమ్ లోకి ఎలా ఆరంగేటం చేశారు? ఇప్పుడు శాస్త్ర కల్చరల్ ఫెస్ట్ ఉంటాయి కదా, కురుక్షేత్ర అవి అని చెప్పి, వాటికి వచ్చేసరికి చిన్న చిన్న వీడియోస్ సబ్మిట్ చేయడం అవి వేటికి పెద్ద ప్రైజ్లు అవి ఏం రాలేదు. కానీ ఫస్ట్ టైం నాకు ఏమైందంటే ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దట్ ఫిలిం ఆర్ మూవీ ఆర్ చిన్న షార్ట్ ఫిలిం ఏదైతే ఉంది ఆ ప్రాసెస్ చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో ఆ వీడియో ఎడిటింగ్ మంచిగా అనిపించేది అనమాట. సో అన్ని వీడియోలు ఎడిట్ చేయడం, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వచ్చరికి ఏమైనా ఫంక్షన్ అయితే వాళ్ళందరూ ఫోటోలు ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఆ ఫోటోలు పెట్టి ఎడిటింగ్ లో నాకు తెలిసింది ఏదో ఇచ్చేసి ఇవ్వడం. సో ఇలా ఫస్ట్ ఎడిటింగ్ మీద స్టార్ట్ అయింది. దాని మీద స్టార్ట్ అయ్యి అసలు ఫస్ట్ డైరెక్షన్ అంటే ఏం చేస్తారో తెలియదు, ఏం తెలియదు. ఎడిట్ చేస్తారు. సో ఎడిట్ చేస్తాను కాబట్టి కొంచెం ముందు పెట్టేవాళ్ళు అనమాట. సో అలా స్టార్ట్ అయ్యి నెమ్మదిగా ఓకే ఆ ఎడిట్ గ్రామర్ నెమ్మదిగా అన్ని సినిమాలు తీసుకుని ఓకే ఇది ఎలా చేస్తున్నారు ఇది ఎలా చేస్తున్నారు అని నెమ్మదిగా ఇంకా ఎడిట్ మీద స్టార్ట్ అయింది ఇష్టం. అది నెమ్మదిగా స్క్రీన్ ప్లే మీదకి డైరెక్షన్ మీదకి తర్వాత నేను ఒక స్టేజ్ ఉంటుంది సార్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కి. ఒక క్రియేటివ్ స్టఫ్ ఎంటర్టైన్మెంట్ కోసం చూసేటప్పటికి తర్వాత దాని వెనకాల ఉన్న టెక్నికల్ స్టఫ్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. సినిమాటోగ్రఫీ అంటే ఏంటి, ఎడిటింగ్ అంటే ఏంటి, అది మీకు ఏ టైంలో స్టార్ట్ అయింది? ఏ మూవీతో స్టార్ట్ అయింది? నాకు తెలిసి మణిరత్నం గారి మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ అయితే కనుక ఫస్ట్ నుంచి చాలా ఉంది. ఇది అంటారని తెలియదు కానీ ఆ సీన్ ని ఇష్టపడే అప్పుడు మాత్రం వచ్చేసరికి అరే ఇక్కడ ఇది కెమెరా వర్క్ చాలా బాగుంది కదా, ఇక్కడ మ్యూజిక్ చాలా బాగుంది కదా అని సపరేట్ గా వచ్చేసరికి అలా స్టాండ్ అవుట్ అయిన సీన్స్ చాలా ఉన్నాయి. ప్రాపర్ ఇప్పుడు మన లాంగ్వేజ్ లో సినిమా లాంగ్వేజ్ లో వచ్చి ఇక్కడ ట్రాలీ ఇక్కడ ఇది ఎందుకు వేసారు, ఇక్కడ డ్రామా ఎలివేట్ అవ్వడానికి వేసారు, ఇక్కడ లైటింగ్ ఎలా ఉంది, ఇవన్నీ వచ్చేసరికి నెమ్మదిగా తర్వాత ఈ ఇంట్రెస్ట్ డెవలప్ అయిన తర్వాత చూసాను. కానీ క్రాఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇలా టెక్నికల్ ఇలా ఉండాలి సినిమా అని చెప్పి అనిపించింది అయితే కనుక మణిరత్నం గారి మూవీ చూసి. సో అప్పట్లో ఏం వాడేవారు సార్ ఎడిట్ కి? సాఫ్ట్వేర్ ఎలా చేసేవాళ్ళు? సైబర్ లింక్ ఒకటి వాడేవాడిని, పవర్ డైరెక్టర్ అని ఒకటి ఉండేది.
అప్పుడు సెల్ఫ్ నేర్చుకోవడం అనమాట. మళ్ళీ మీరు ఇందాక చెప్పారు డార్క్ చూసా, ఇరానియన్ ఫిల్మ్స్ చూసా అని స్టార్టింగ్ లో. డిస్కవరింగ్ వరల్డ్ సినిమా అది ఎలా అయింది? అది మీ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది? నేను ఫస్ట్ ఒక ప్రొఫెషనల్ తో వర్క్ చేయడం వచ్చేసరికి వేద అని చెప్పి నా మెంటల్ మొదలు సినిమాటోగ్రఫర్ ఒక. సో తను వచ్చేసరికి మైండ్ స్క్రీన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అవుట్ అనమాట. సో ఆ అబ్బాయితో పరిచయం అయినప్పుడు ఫస్ట్ టైం ఈ సపరేషన్ అనే మూవీ ఒకటి రిఫర్ చేసి ఈ సినిమా చూడు నీకు నచ్చుతుంది అని చెప్పి చూడంగానే అసలు నాకు విపరీతంగా నచ్చి తర్వాత ఫోర్స్ మేజర్ అని ఇంకొక ఇలా మూవీస్ అనేది రిఫర్ చేసి, సో తన ద్వారానే నేను కొంచెం నెమ్మదిగా వరల్డ్ సినిమాకి అలవాటు అయ్యాను. సో ఇదివరకు అయితే కనుక 2013 ఆ టైంలో అయితే ఇలాంటి ఒక బ్యాచ్ లో అందరం కూర్చొని ఉంటే వాళ్ళందరూ ఏవో మాట్లాడుకునేవాళ్ళు ఇలాగా, రేచల్ ఇస్ గెటింగ్ మ్యారీడ్ చూసావా అని చెప్పానంటే నేను ఒక్క మూవీ కూడా ఒక్క సీన్ కూడా చూసింది లేదు వాళ్ళు మాట్లాడుకుంటున్న సినిమా. సో నాకు చాలా ఇంటిమిడేటింగ్ ఉండేది కాన్వర్సేషన్. అరే ఏంట్రా నాకు ఒక్క సినిమా కూడా తెలియదు ఏంటి అని చెప్పి మళ్ళీ నేను తన్నే అడిగాను, అరే నేను ఏం సినిమాలు చూడలేదురా, నాకు ఏమైనా చెప్పు నేను కూడా చూస్తాను. ఏమనంటే ఏమొద్దు వదిలేసి నువ్వేం సినిమాలు చూడకు, నీకు ఏదనిపిస్తుంది రాయని. నెమ్మదికి వచ్చేసరికి నేను కథలు చెప్తున్నప్పుడు దీని రెఫరెన్స్ కి సినిమా చూడు ఇది బాగుంటుంది, ఇలా అలా ట్రీట్ చేస్తే బాగుంటుంది అని నెమ్మదిగా. సో అలా నెమ్మదిగా వచ్చేసరికి వరల్డ్ సినిమా, ఇరానియన్ మూవీస్, అస్గర్ ఫరాది మూవీస్ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నెమ్మదిగా చూడడం స్టార్ట్ చేసేవాళ్ళు. సో ఎడిటింగ్ నుంచి రైటింగ్ కి ఎలా ట్రాన్సిషన్ అయ్యారు? అదే ఎడిటింగ్ నుంచి రైటింగ్ వచ్చేసరికి ఓకే ఈ సీన్ ఇలా ఎడిట్ చేయొచ్చు, ఈ సీన్ ఇలా స్టార్ట్ చేసి ఇలా ఎండ్ చేయొచ్చు, అసలు మనం చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి. ఎలా అంటే ఇప్పుడు ఒక విషయం ఇప్పుడు రాస్తున్నప్పుడు బేసికల్ గా ఇది వరకు ఫస్ట్ టైం నేను రాసేటప్పుడు ఎలా రాసేవాడినంటే ఒకడు ఒక బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళాడు, గేట్ వేసుకుని కార్ ఎక్కాడు, ఇలా మొత్తం ఉండేది. సో ఒకటి జర్నీ ఎలా ఉండేదంటే మొత్తం ఉండేది, మొత్తం రాసామండి. వాడు వెళ్ళేటప్పుడు ఏం చేశాడు, ఇదేం చేశాడు, ఎక్కడ కట్ చేయాలో తెలియదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది నెమ్మదిగా వచ్చేసరికి మణిరత్నం గారు మూవీ చూసి ఈయన సీన్ లో చెప్పాలనుకుంటున్న కంటెంట్ ఏంటి, ఈ సినిమా కంటెంట్ ఏంటి, అది ప్రతి ఒక్క సీన్ లో ఎలా డెవలప్ అవుతూ వెళ్తుంది అనేది నెమ్మదిగా సినిమాలు చూసి ఓకే ఈ సినిమా మెయిన్ ఇది, ఈ సీన్ మెయిన్ కంటెంట్ ఇది, ఈ సీన్ లో ఇది ఎందుకు చెప్పారు, ఈ సీన్ ఎలా స్టార్ట్ చేశారు, ఎలా ఎండ్ చేశారు. సో ఇట్లా ఎడిట్ నుంచి నెమ్మదిగా ఓకే ఈ సీన్ ఇంతే ఉండాలి, ఈ సీన్ ఇక్కడ కట్ పాయింట్ ఉండాలి, ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్ మీద ఇప్పుడు కట్ అవ్వాలి, ఎందుకంటే వచ్చేసి దిస్ సీన్ బిలాంగ్స్ టు దట్ పర్టికులర్ క్యారెక్టర్, అక్కడ కట్ అయితే నెక్స్ట్ డ్రామా వేరేలాగా వెళ్ళొచ్చు. ఇట్లా చాలా వేరియేషన్స్ వచ్చేసరికి అప్పుడు చూసుకొని ట్రై చేస్తుంది. ఇప్పటికీ ఐఎమ్ జస్ట్ లర్నింగ్, ఏమైనా ఇంట్రెస్టింగ్ ఏమైనా అనిపిస్తే కనుక చూసాను. దట్స్ ప్రాసెస్, అది నేర్చుకుంటూనే ఉండదు. సో ఆ ప్రాసెస్ వరకు రావడానికి ఆ ప్రాసెస్ కి కూడా ఒక బిగినింగ్ ఉంటుంది. అరే నేను ఇది చూశాను, నేను ఇది విన్నాను, ఆర్ ఇది నేను చెప్పాలనుకుంటున్నాను అని ఫస్ట్ టైం మీకు రాయాలి అనిపించేలా చేసిన మూమెంట్ ఏంటి? షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి కావ్యం అని చెప్పి నా ఫస్ట్ స్క్రిప్ట్ ఒకటి స్టార్ట్ చేశాను యాక్చువల్. సో అసలు ఫస్ట్ ఒక ఫీచర్ ఫిలిం రాయగలను లేదు కూడా నాకు కాన్ఫిడెన్స్ లేదు. అంటే ఒక ఫీచర్ ఫిలిం అంటే ఇంత లెంత్ ఉండాలి, ఇంత ఇది ఉండాలి, సో ఎలా స్టార్ట్ చేయాలి ఇవి కూడా ఏం తెలియదు. సో నాకు బేసికల్ గా నేను చూసిన సినిమాల ప్రకారం నేను అర్థం చేసుకుంది ఏంటంటే ప్రతి ఒక్క సీన్ ఇంట్రెస్టింగ్ ఉండాలి, ప్రతి ఒక్క సీన్ కి ఏదో ఒక స్టోరీ, ఒక గ్రాఫ్ అనేది పెరుగుతూ ఉండాలి, ప్రతి ఒక్క సీన్ లో ఏదో కంటెంట్ చెప్పాలి. ఆ రకంగా ఆ కావ్యం స్క్రిప్ట్ రాసేటప్పుడు ఒక పర్టికులర్ ఇన్సిడెంట్, ఒక ఫాదర్ చనిపోయిన అమ్మాయి లైఫ్ లో ఉండే ఒక డ్రామా ఏంటి, ఆ చనిపోయిన దగ్గర రోజుల్లో దాన్ని ఒక చిన్న పాయింట్ తీసుకుని ఎంత పెద్ద స్టోరీ చెప్పగలుగుతుంది. సో దాని బిగినింగ్ తెలుసు, దాని ఎండ్ తెలుసు నాకు. ఈ పాయింట్ ఏ టు పాయింట్ బి ఎంత ఇంట్రెస్టింగ్ గా రీచ్ అవ్వాలనేది రాశాను యాక్చువల్గా, బోర్ కొట్టకుండా. ఇది సినిమాలకు కాదు, బేసికల్ గా వచ్చేసరికి ఏదో ఒక నేను నావెల్ చదువుతున్నట్టుగా నేను ఒకటి చదివాను అని ఒక నలుగురికి ఇలా చెప్పగలిగితే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కనుక గుడ్ ఎనఫ్ అని చెప్పి అనుకొని రాసింది. సో అది ఫస్ట్ టైం నేను నా ఫ్రెండ్స్ కి ఇలా ఫస్ట్ నా కథ అని కూడా చెప్పకుండా మామూలుగా ఇలా ఒక ఆర్టికల్ చదివాను, అది ఎలా ఉందో చూడు అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేశాను. పాయింట్ ఏ టు పాయింట్ బి ఇలా మా అసలు ఎక్కడుంది ఇది ఆర్టికల్ అది అని చెప్పినంటే కాదు నేను రాసింది, ఎలా ఉంది అంటే లేదు చాలా బాగుంది అని. అప్పుడు నెమ్మదిగా కాన్ఫిడెన్స్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే నేను రాయగలను, ఏదో ఒకటి చెప్పగలను, అది ఎంత లెంతో తెలియదు కానీ నెమ్మదిగా నేర్చుకుంటాను కానీ అట్లీస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఒక గంటన్నర స్టోరీ అయితే చెప్పగలను అని అనిపించింది అయితే కనుక కావ్యం. షార్ట్ ఫిల్మ్ జర్నీ, కావ్యంకి ముందు షార్ట్ ఫిల్మ్స్, ఆ షార్ట్ ఫిల్మ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? అసలు మీరు ఒక షార్ట్ ఫిల్మ్ దేని గురించి తీద్దాం అనుకున్నారు, దేని వల్ల తీద్దాం అనుకున్నారు? బేసికల్ గా గౌతమ్ మీనన్ గారు ఏంటంటే 2013 లో కాంటెస్ట్ పెట్టారు. అయితే నా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి అరే ఇలా ఒక కాంటెస్ట్ ఉంది, అది చేయొచ్చు కదా నువ్వు అని చెప్పి అన్నాడు. అదేంటి ఫాదర్స్ లవ్ మీద సంథింగ్ ఏదో ఉంటే వచ్చరికి డెఫినెట్ గా చేస్తాను అని చెప్పి నేను
ఏంటి దేని మీద టాపిక్ ఏంటి అంటే ఇది అని చెప్పాను. అంటే నేను అలా ఆలోచించి ఒక 2 hours లో ఫోన్ చేసి అరే ఇది ఒకటి బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా అని చెప్పంటే అరే సారీరా అది కాంటెస్ట్ అయిపోయింది లాస్ట్ వీక్ నేను చూసుకోకుండా నీకు చెప్పాను అని చెప్పి అనుకున్నాను. సో అది అయిపోయింది, కాంటెస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఆ కథ ఉండిపోయింది. సో అందుకని ఆ వసంతయానం తీసాను యాక్చువల్గా. ఫస్ట్ లవ్ అనేది ఫస్ట్ లవ్ యాక్చువల్గా టాపిక్ అది ఫస్ట్ లవ్ అని అదొకటి తీసాం. దాని తర్వాత ఏంటంటే నాకు ఫస్ట్ టైం ఒక ప్రొఫెషనల్ తో వర్క్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ వేద అనే అబ్బాయితో వాడు చాలా మాట్లాడేవాడు లైటింగ్ ఇలా ఉంటే బాగుంటుంది, అది ఇలా బాగుంటుంది. నెక్స్ట్ సినిమా మనం కంప్లీట్ గా నైట్ చేద్దాం. సో నేను అప్పుడు లైటింగ్ ఏంటి అనేది నేర్చుకోవచ్చు కదా. ఒక నైట్ టైం వచ్చేసరికి మనం ఒక అచీవ్ చేయగలిగితే కనుక నాకు ఎల్లో లైట్ అది క్యాప్చర్ చేయాలంది, చేయొచ్చు కదా అని చెప్పంటే ఓకే. సో అలా నైట్ చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత దాని తగ్గట్టుగా స్టోరీ రాసుకుంది ఆనీసిలో. దాని తర్వాత నేను కావ్యం రాద్దాం అని చెప్పి కూర్చొని రాస్తున్న ప్రాసెస్ లో ఇలా మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి ఇలా పూరి జగన్నాథ్ కాంటెస్ట్ అంట చేయొచ్చు కదా. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఇప్పుడు కావ్యం అనే ఒకటి రాస్తున్నాను అని చెప్పంటే లేదు ఒకసారి చూడు అంటే నేను ఫస్ట్ ఐడియా అది ఉంటే అది చదివాను. సో చదివితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే హస్బెండ్ పర్స్పెక్టివ్ నుంచి ఇప్పుడు దాకా మనం మన కథలు చేసాము, వేరే వాళ్ళ కథని ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్పగలం అది కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేద్దాం అని చెప్పి అది ట్రై చేసింది అనమాట. వేరే వాళ్ళ కథకి మనం స్క్రీన్ ప్లే రాసి మనం డైరెక్ట్ చేస్తే అది ఎలా ఉంటుంది వేరే వాళ్ళ ఐడియాకి. సో ఇది కూడా రావచ్చు కదా మనకు ఒక రోజు ఒకవేళ ఇండస్ట్రీకి వెళ్తే. సో దాన్ని మనం ఎంతవరకు క్యాపబుల్ గా చేయగలుగుతున్నాం అని చెప్పి అంజనా చేసింది. సో అప్పుడప్పుడే వస్తుంది సార్ ఇలా షార్ట్ ఫిల్మ్స్ తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం అనేది, అది స్టార్టింగ్ అన్నమాట. సో అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలని చేసిందా, లేదంటే గౌతమ్ మీనన్ గారు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టారని చేసిందా, లేదంటే దానికి వేరే స్టోరీ ఏమన్నా? ఇప్పుడు బేసికల్ గా ఏంటంటే నేను చాలా చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ నాకు జెన్యూన్ గా మెట్లు ఎక్కింది ఆఫీస్ లో. నాకు ఐబిఎం లో వర్క్ చేస్తున్నప్పుడు నేను చాలా అండర్ కాన్ఫిడెంట్ ఉండేవాడు. నాకు కోడ్ రాయడం వచ్చు కానీ ఏమైనా మిస్టేక్స్ జరుగుతాయేమో అంటే ఎప్పుడు ఒక చిన్న ఒక పక్కన టైం బాంబ్ టిక్ అవుతూనే ఉండేది అనమాట. నాకు ఈ రోజు ఏదో అవుతుంది, ఎవడు తిడతాడు ఏంటి. సో నాకు దాని నుంచి ఖచ్చితంగా బయటకు వచ్చి ఏదో ఒకటి గిటార్ నేర్చుకుందామా లేకపోతే ఏం చేద్దాం. సరే ఇప్పుడు కాలేజీలో ఎలాగో వచ్చి షార్ట్ ఫిల్మ్స్ చేసాం కదా ఏమైనా చేద్దాం అని హ్యాండిక్యామ్ తో ఏదో ఒక షార్ట్ తీసాం ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా. దాని తర్వాత నాకు ఫస్ట్ టైం వేద గెలిచినప్పుడు ఇలా ఒక 7D కెమెరాతో వసంతయానం తీసాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం యాక్చువల్గా ఓకే ఒక ప్రొఫెషనల్ కెమెరాతో ప్రాపర్ షార్ట్ డివిజన్ చేసి ఒక సినిమా తీస్తే ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే వేరే మచ్చి ఇప్పుడు కెమెరా హైర్ చేసుకుంటే ఎంత అవుతుంది మనకి 5D, వాడి దగ్గర 7D ఉంది ఆల్రెడీ. ఇప్పుడు కాదు మనం ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం, బ్లాక్ మ్యాజిక్ కానీ 5D కానీ హైర్ చేసుకుంటే ఎంత అవుతుంది, పర్ డే 3000 అవుతుందంటే ఓకే మనం ఇప్పుడు ఎలాగో శాలరీ ఉంది కదా మనం దీనికి పెట్టడం స్టార్ట్ చేద్దాం, ఆర్టిస్టులకి ఎంత మాట్లాడాలి. సో అదొక పెద్ద ప్రాసెస్ లాగా ఉండేది అనమాట. ఏంటి ఇప్పుడు ఆఫీస్ లో కూర్చొని నేను అందరికి ఫోన్ చేసి స్కెడ్యూల్ వేయడం, ఈ సీన్ వచ్చేసరికి 2 రోజుల్లో తీయలేము, 1 రోజులో తీయచ్చు, దీనికి ఎంత మన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, 25,000 30,000 ఉన్నాయి, ఎవరెవరు ఫ్రీగా చేస్తున్నారు, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇవ్వాలి, ప్రొడక్షన్ కి ఎంత అవుతుంది, లొకేషన్ ఏవేవి పట్టుకోవాలి, ఇవన్నీ ఫ్రమ్ స్క్రాచ్ చేయడం అనేది చాలా టైం ఆక్యుపై చేసింది నాకు. నేను డెఫినెట్లీ వచ్చేసరికి నా ఆఫీస్ లో ఉండే నా బోర్డు అవన్నీ వచ్చేసరికి దీంతో నేను ఓవర్కమ్ చేసేవాడిని. నాకు ఈ ప్రాసెస్ మొత్తం వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ నాకు బీట్ ఎనీథింగ్, నాకు ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నా, ఎడిట్ లో ఉన్నా, స్క్రీన్ ప్లే రాస్తున్నా, లేకపోతే వచ్చేసరికి యాక్టర్స్ దేని గురించి డిస్కస్ చేస్తున్నా, ఆ హై వచ్చేసరికి నాకు దేనిలోనూ రాలేదని నెమ్మదిగా నాకు అర్థమైంది రీసెంట్ టైమ్స్. అప్పుడున్న నా మెంటల్ స్ట్రక్చర్ కి నేను ఏం చేస్తున్నా వచ్చేసరికి ఇప్పుడు ఒక షార్ట్ ఒక సీన్ అవ్వగానే వచ్చేసరికి కొన్నిసార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి, అవ్వలేదని చెప్పి ఎగ్జైట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఐదర్ డౌన్ అవ్వడం కానీ అంత హై అవ్వడం కానీ దేని వల్ల జరగలేదు అంత రీసెంట్ టైమ్స్ లో. సో ప్రాబ్లీ ఇది బాగుంది కదా, ఇదే కరెక్ట్ కదా, అంటే ఒక ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా దేనిలో. ఒక సీన్ బాగా రాలేదు, మనం రాసింది తీయలేకపోయామని చెప్పంటే బాధపడుతున్నాం అని చెప్పంటే సంథింగ్ ఇస్ దేర్. ఊరికే అట్లా ఏ ఎమోషనల్ క్రీచర్ లాగా ఏం చేస్తున్నానో దేనికి చేస్తున్నానో తెలియకుండా చేయడం కంటే ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, బాధపడుతున్నాను లేకపోతే ఎగ్జైట్ అవుతున్నాను, ఇది ఒకటి ఉంది కదా దీనిలో ఈ ప్రాసెస్ లో అని చెప్పి ఇంకా చేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఓకే దిస్ ఇస్ గుడ్ అని చెప్పి. సో దట్ వాజ్ యువర్ మూమెంట్. దట్ వాజ్ మై మూమెంట్. ఆ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ దొరికేసింది నాకు, ఏదో క్రియేట్ చేస్తున్నాం అనే ఒక ఇది. అండ్ ఎట్లుండేవాడిని అంటే ఇంకో ఫైనల్ స్టేజ్ ఇప్పుడు అంజనా షార్ట్ ఫిల్మ్ తీసే టైంలో వచ్చేసరికి అదొక తెలియని ఒక మెంటల్ స్టేట్ లో ఉండేవాడిని అనమాట. ఇప్పుడు అంజనా షార్ట్ ఫిల్మ్ ఇంకొన్ని సేపట్లో ఇంకో 2 hours లో యూట్యూబ్ లో లైవ్ వెళ్ళబోతుంది. ఎవరైనా వచ్చి నాకు ఆఫీస్ లో పని చెప్తే అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా, నేను ఒక
ఒక అద్భుతం తీసాను అక్కడ, ఒక క్రియేటర్ తో మాట్లాడుతున్నాం అన్నట్టుగా వాడిని ఒక చూసి యా హై వేరు యాక్చువల్గా, అంటే క్రియేటింగ్ సంథింగ్ అనే హై వేరులా అనిపించింది. సో ఎలా చేసేవారు సార్, ఎలా మేనేజ్ చేసేవాళ్ళు ఆఫీస్ వర్క్ అండ్ ఇది షార్ట్ ఫిలిమ్స్? వీకెండ్స్ లేకపోతే ఒకసారికి లీవ్ పెట్టేసాను. ఇప్పుడు ఒక 4 days 5 days లీవ్ పెట్టేసి టీం అందరం వెళ్ళి హైదరాబాద్కి వచ్చి తీసేసుకుని, ఆర్టిస్టులు మళ్ళీ ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడికి వచ్చి తీసేసి మళ్ళీ హైదరాబాద్ లో చిన్నది ఎక్కి చేసి ఒక గొరిల్లా షూట్ అంటే ఎలా చేయాలి అవి చూసుకొని ప్రాపర్ గా, మళ్ళీ పోలీసులు పట్టుకోకూడదు, ఇట్లాంటివన్నీ చేసి అదే ఒక 4-5 days లీవ్ పెట్టేసి వచ్చి చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం చెన్నైలో. కొన్ని ఎక్స్పీరియన్సెస్ కానీ ఇన్స్టెన్సెస్ కానీ మనం కలిసిన పర్సన్స్ వల్ల, లేకపోతే మనం చదివిన బుక్స్ వల్ల, చూసిన మూవీస్ వల్ల ఎంతో కొంత మోటివేట్ అవుతూ ఉంటాం, ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారా మీ లైఫ్ లో? మై మదర్ అండ్ మై ఫాదర్ ఆర్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్ యాక్చువల్లీ. సో అదే మా మదర్ చూస్తే వచ్చేసరికి నాకు వాళ్ళని చూసే నేర్చుకుంటాం కాబట్టి చాలా చాలా ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ వస్తున్నప్పుడు ఇంత స్ట్రాంగ్ ఉండాలి, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా రియాక్ట్ అవ్వాలి, ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవరినైనా మనం వచ్చడితే వాళ్ళకి ఇంత ఫ్రీడమ్ ఇవ్వాలి. సో ఇవన్నీ నేర్చుకుంది ప్రాబ్లీ మా మదర్ సైడ్ నుంచే నేర్చుకుంది. ఇన్స్పిరేషన్స్ వైజ్ అయితే కనుక వాళ్ళు ఏమైనా నేర్చుకుంది ఎక్కువ అంటే. మీరు చెప్పారు నాకు ఒక క్రియేటివ్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు నాకు నేను ఏం చేయాలో ఫ్యూచర్ లో నాకు అర్థమైంది, నాకు ఒక మూమెంట్ వచ్చిందని చెప్పారు. అది మీ పేరెంట్స్ కి ఆర్ మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పారు? అంటే అప్పుడు కరెక్ట్ గా వచ్చేసరికి మా మదర్ ని తీసుకొచ్చి ఫస్ట్ టైం అంటే షార్ట్ ఫిల్మ్ లో స్క్రీనింగ్ చేయడం అనేది చాలా తక్కువ అనమాట. హడావిడిగా ప్రెస్ ని పిలిచి వీళ్ళని పిలిచి స్క్రీన్ చేయడం అనేది మేము తీసిన రోజుల్లో కొంచెం తక్కువ. భరత్ కమ్మ తీసిన మరో ప్రపంచానికి జరిగింది, ఇంకా కొన్ని సినిమాలకి జరిగింది, ఎక్కువ జరిగింది. సో మా మదర్ కి వచ్చేసరికి ఇలా కంటిన్యూస్ నా షార్ట్ ఫిల్మ్స్ అన్ని స్క్రీన్ అవుతుండడం వల్ల అందరూ వచ్చి చెప్పేవాళ్ళు, బాబు బాగా చేస్తున్నాడు, బాగా పెద్ద సినిమా చేయొచ్చు అని చెప్పి. సో ఆమెకి ఆ వరల్డ్ తెలియదు కాబట్టి, ఇప్పుడు నాకెంత తెలుసు మా మదర్ కి కూడా అంతే తెలుసు కాబట్టి, అది చూసి అలాంటి ఎంకరేజ్మెంట్ వచ్చినప్పుడు వాటిల్లో ఒక 20-30% నిజమైన పర్లేదు కదా, ఒక ట్రై చేద్దాం అని చెప్పి ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది మా మదర్కి యాక్చువల్గా. సో అందుకని అదే చెప్పారు, నువ్వు జాబ్ వదలకు, మళ్ళీ ఒక 2 years తర్వాత వచ్చి చేసుకోవాలి అనే చెప్పారు. బట్ లక్కీగా వర్కౌట్ అయ్యింది కాబట్టి ఇలాగే ఉంది. మన మెంటల్ మధ్యలోకి వస్తే మీరు వర్కౌట్ అన్నారు, ఎలా వర్కౌట్ అయింది? ఆ టీం అంతా ఎలా దొరికింది, ఎలా పోగు చేశారు మొత్తం? యాక్చువల్ గా నాకు విజయ్ దేవరకొండ వాళ్ళ ఫాదర్ వచ్చేసరికి నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ చూసి ఆయనకి నచ్చి పిలిచి మాకు కాన్వర్సేషన్ జరిగి, నేను అప్పుడు కావ్యం పట్టుకుని తిరిగేవాడిని కదా, సో ఈ అబ్బాయి స్టోరీ ఒకటి బాగుంది వినండి అని చెప్పి ఈయన రాజ్ సార్ దగ్గరికి పంపించారు, రాజ్ కదుపురి గారి దగ్గర పంపిస్తే ఆయన విని కావ్యం వచ్చేసరికి టూ మచ్ ఆఫ్ డ్రామా ఉంది, ఒక డెబ్యూటెంట్ తీయడం కష్టం, ఇది ఒక లైట్ హార్టెడ్ డ్రామా చేయొచ్చు. నేను అప్పుడు కొంతమంది ఆర్టిస్టులు పిక్ చేశాను, అప్పటికే వాళ్ళందరూ కూడా నాకు జెన్యూన్ గా చెప్పింది ఏంటంటే విత్ కన్సర్న్, కావ్యం మంచి స్క్రిప్ట్ కానీ నీ ఫస్ట్ దానికి వద్దు, ఒక్క సినిమా దాటి చేద్దాం, అది ఇప్పుడు నువ్వు ఏదైనా లైట్ హార్టెడ్ చేయి. సో అప్పుడు ఏంటంటే బేసికల్ గా అసలు ఇంకో లైట్ హార్టెడ్ స్క్రిప్ట్ రాయగలనా నేను అనేది నాకు తెలియదు. ఒక స్క్రిప్ట్ పట్టుకొని వచ్చాను నేను, ఒక పెద్ద సినిమా ఎలా తీయాలో తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఉన్న డైనమిక్స్ ఏంటో మనకు తెలియదు. సరే కావ్యం ఒకవేళ అయిపోయిన తర్వాత ఒక స్క్రిప్ట్ రాయగలనా నేను లేదా ఒకసారి చెక్ చేసుకుందాం అని చెప్పి మెంటల్ మధ్యలో రాసింది అనమాట. ఎప్పుడో రాసిన ఒక షార్ట్ స్టోరీ నుంచి డెవలప్ చేసుకొని ఇలా ఒక క్యారెక్టరేషన్ ఉందని చెప్పి వాళ్ళ విజయ్ వాళ్ళ ఫాదర్ కి అలా చెప్తే, వాళ్ళ ఫాదర్ చాలా బాగుందని చెప్పి రాజుగారి దగ్గరికి పంపిస్తే ఆయన విని ఆయన చాలా బాగుందని చెప్పి దట్స్ హౌ ఇట్ స్టార్ట్. అప్పుడు దాకా ఆ కథ బాగుందని కూడా నాకు తెలియదు. అంతే కదా, ఇప్పుడు లిజనర్ మంచిగా ఉన్నప్పుడే మనం మంచి కథ చెప్పరు, ఆయన మంచిగా విన్నారంట నేను మంచిగా చెప్పాననే దానికంటే. సో మనం రాసుకునేటప్పుడు 100 చోట్ల వచ్చేసరికి మనం నవ్వుకుంటూ ముసు నవ్వుకుంటూ లేకపోతే హై ఫీల్ అవుతూ రాసిన థింగ్స్ వచ్చేసరికి చెప్పేటప్పుడు అంతే ఇదితో చెప్పినా వినేవాడు సరిగ్గా వినకపోతే అవుట్, ఏం లేదు, ఆ స్క్రిప్ట్ లో ఉన్న మొత్తం మనకే కాన్ఫిడెన్స్ ఉండదు ఫస్ట్. సో ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా విన్నారు, అలా అయిపోయింది నిజంగా. సో అరే నేను ఇప్పుడు ఎటకారంగా అడిగి చెప్తే నన్ను ఏమన్నా అంటాడు, ఇడితే ఎందుకురా తలనొప్పి అని చెప్పి ఆ కాన్వర్జేషన్ ఒకవేళ అయ్యుంటే అలాగేదని చెప్పి రాసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, నోట్స్ లోనో అలానో ఇలానో. సో మీరు స్క్రిప్ట్ రాసేటప్పుడు మీరు ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు వాళ్ళని డ్రైవ్ చేసేది ఏంటి, వాళ్ళ డైలాగ్స్ ఏనా అంటే అలాంటి కాన్వర్జేషన్స్ ఏనా? రియల్ లైఫ్ లో అనలేకపోయాను, ఇప్పుడు ఇలా అందాం అని చెప్పి అయితే రాసుకున్నది ఏది లేవు. అలాగా జెన్యున్ గా ఆ సీన్ వచ్చేసరికి ఇలా నలుగురు మాట్లాడుకుంటే ఈ సీన్ లో కంటెంట్ ఇలా ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇలా మాట్లాడుకుంటారు, ఒక పెద్దవాళ్ళు అయితే దానికి తగ్గట్టుగా ఇలా మాట్లాడుకుంటారు, చిన్నపిల్ల ఎలా మాట్లాడుతుంది అనే ఒక ఇదే చూసాము. యాక్చువల్గా రియల్ లైఫ్ లో చేయలేనివి చేసింది ఏంటంటే ఇందాక చెప్పిన R3 బ్యాచ్ మిత్ర ఎపిసోడ్ ఒకటి. అండ్ బ్రోచేలో ఒక హీరోయిన్ వచ్చేసరికి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేస్తే ఆ డైరెక్టర్ గారు వెంటనే ఒప్పుకోకూడదు అనేది ఒక ఇది ఉందన్నమాట.
అంటే ఒక కథ చెప్పడానికి వెళ్ళిన ఒక డైరెక్టర్ నచ్చచ్చు ఆ అమ్మాయికి, అంటే వాడి సెన్సిబిలిటీస్ నచ్చి ఒకవేళ వాడికి ప్రపోజ్ చేస్తే, ఇది ఫ్రెండ్స్ చెప్తే ఏమంటారంటే అరే హీరోయిన్ నీకు ప్రపోజ్ చేయడం ఏంటో ఒప్పేసుకోవచ్చు కదా అంటే, అక్కడ వాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదో అడ్డొచ్చి వాడు ఒప్పుకోకుండా అలా ఒక ఓపెన్ ఎండ్ ఉంటే బాగుండేది అనేది ఒక చిన్న ఇది ఉందన్న. ఇవన్నీ రియల్ లైఫ్ లో ఎంతవరకు జరుగుతాయి నాకు తెలియదు. డెఫినెట్లీ నాట్ డైలాగ్ వైజ్ వచ్చేసరికి ఆ సీన్ లో ఏదైతే కావాలో అది బయట చెప్పలేనివి సీన్ లో రాసినవి అయితే అట్లాంటి తక్కువ. ఎందుకంటే ట్రాన్సిషన్స్ కూడా చాలా భలే ఉంటాయి. ఇప్పుడు ఆనిస్లో చూసుకుంటే ఒక అతను చెప్తాడు రైట్ కి వెళ్ళండి పక్కకి తిరగండి అంటే రైట్ కి తిరుగుద్ది కెమెరా, రైట్ కి తిరిగి వెళ్తా ఉంటది. దాని తర్వాత రైట్ కి కాదు లెఫ్ట్ కి తిరగమంటాడు, లెఫ్ట్ పక్కకి తిరగమంటే లెఫ్ట్ పక్కకి తిరిగితే అది మళ్ళీ కెమెరా వెళ్ళి వాళ్ళ అన్నయ్య దగ్గర ఆగుద్ది. ఇలాంటి బాగా రాస్తారు. ఆ ట్రాన్సిషన్స్ అనేది మూవీ మేకింగ్ లో ఎంతవరకు ఇంపార్టెంట్ అని మీరు ఫీల్ అవుతారు? జస్ట్ అంటే అది మీ వరకు ఏంటి సార్ అది? ఇట్స్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంతే. అది అలా చూడంగానే వచ్చేసరికి ఇప్పుడు చిన్న కిక్ ఇచ్చింది కదా, ఒక ఆర్గానిక్ ఇది లాగా ఉంటుంది అది అని చెప్పి. ఐ యూజువల్లీ సి రెండు సీన్లకి మధ్య ఎప్పుడు వచ్చేసరికి ఆ ట్రాన్సిషన్ అలా స్మూత్ గా అలాగా ఫ్లో అవుతుంది. ఒక నీళ్లు బారినట్టు అలా పారుతుంటుంది. మళ్ళీ సీన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వడం, లేకపోతే ఇలా కాకుండా ఆ ముందు సీన్ తాలూకు ఏదో ఒక ఇది వచ్చేసరికి నెక్స్ట్ సీన్ పట్టుకురావాలి అనేది చూస్తుంటాను ఎప్పుడు. ఐదర్ కంప్లీట్ జక్స్టపోజ్డ్ అయినా కావచ్చు. ఇప్పుడు ముందు సీన్ వచ్చేసరికి ఒక కంప్లీట్ ప్యాథోస్ నుంచి తక్కువ కట్ చేస్తే ఒక మంచి రాక్ మ్యూజిక్ నుంచి స్టార్ట్ అయ్యే ఒక సీన్, అలాంటివి బాగుంటాయి. అదొక కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్. సో ఇట్లా ఈ సీన్ నుంచి ఆ సీన్ కి వెళ్తున్నప్పుడు ఆ ట్రాన్సిషన్స్ అనేవి సీన్ ని బాగా గుర్తుపెట్టుకునేలా చేస్తాయి అని చెప్పి ఒక ఇది. మనకి ఎస్టాబ్లిష్మెంట్ షార్ట్స్ ఉంటాయి సార్ నార్మల్ గా. అంటే మీరు మూవీతో స్టార్ట్ చేసినప్పుడు ఒక క్లాక్ మీద ఆల్మోస్ట్ ఒక క్లాక్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నార్మల్ తన లైఫ్ ఎలా ఉంది, తన రూమ్ ఎలా ఉంది, ఏంటి అసలు ఆ పర్సన్ ఎలాంటోడు అని చెప్పి ఒక ఎస్టాబ్లిష్మెంట్ షాట్ లా వెళ్తూ ఉంటది. బట్ ట్రాన్సిషన్స్ కి వచ్చేసరికి వేరే మూవీస్ లో ఇప్పుడు ఒక సీన్ అయింది ఇంకో సీన్ కి స్టార్టింగ్ మధ్యన హైదరాబాద్ ట్రాఫిక్ చూపెట్టడం, లేకపోతే సూర్యుడు ఇలా ఉదయించడం, అస్తమయం అవడం, లేకపోతే పక్షులు అవ్వడం, సంథింగ్ ఏదో ఒకటి సరే సీన్ మారింది అని చెప్పడానికి పెడతారు. బట్ మీ దాంట్లో ఎలా ఉంటది అంటే కంటిన్యూస్ వెళ్ళిపోతానే ఉంటది. బట్ మాంటేజెస్ లేవా అంటే మాంటేజెస్ కూడా ఉంటాయి. బట్ ఆ మాంటేజెస్ ని కూడా మళ్ళీ కలిపే చెప్తూ ఉంటారు. ఇది మీరు కాన్షియస్ గా తీసుకున్నదేనా? యా, అది ఎందుకంటే నేను స్పెసిఫిక్ గా చూసేది ఎలా చూస్తానంటే, ఈ సీన్ లేకపోతే ఈ సినిమా వాల్యూ లేదు అనే ఒక ఇది ఉండాలి మనకి. మొత్తం సినిమా చూసినప్పుడు ఆ ఒక్క సీన్ తీసేయచ్చు కదా అని చెప్పడం అంటే, ఇంకోటి వచ్చి ఆ సీన్ ఎలా తీస్తారు, ఆ సీన్ అలా ఉండాలి కదా. సో అది మనకి ఎస్టాబ్లిషింగ్ షార్ట్ నుంచి ఉండాలనేది నా ఇదనమాట. ఆ డ్రామా కూడా ముందు సీన్ తాలూకు ఏదో ఒక ఇది వచ్చేసరికి నెక్స్ట్ సీన్ కి ఫ్లో అయితే కనుక చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంటే మనకి ఎప్పుడు సినిమా చూస్తున్న ఒక ఫీల్ ఉండదు, రియల్ లైఫ్ అలా ఇమ్మర్స్ అయిపోతాం అనేది నా పర్సనల్ గా నేను పెట్టుకున్న ఇది. అందుకని అలా. మీరు కోరా చదువుతారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కోరాలో ఉన్న స్టోరీస్ చాలా మూవింగ్ గా ఉంటాయి, ఇలాంటి స్టోరీస్ కొద్దిగా కొత్తగా ఉంటాయి, బట్ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక కోరాలో గానీ మనకి బయట ఎక్కడన్నా ఇన్స్టెన్సెస్ ని తీసుకొని ఒక స్టోరీ డెవలప్ చేసుకునేటప్పుడు ఒక తెలియని క్యారెక్టర్ గురించి మనం రాస్తున్నాం. ఆ తెలియని క్యారెక్టర్ ని వెతికే ప్రాసెస్ మీరు ఎలా స్టార్ట్ చేస్తారు? అంటే ఈ మనిషి ఇలా డ్రెస్ అవుతాడు, ఇలా మాట్లాడతాడు, తిన హాబీస్ ఇవి, ఆ క్యారెక్టర్ ని మీరు వేరే విధంగా ఎలా అప్రోచ్ అవుతారు? ఎందుకంటే తెలిసిన క్యారెక్టర్ల గురించి మనం అలాగా చెప్పొచ్చు. బేసికల్ గా ఇప్పుడు నేను రాసే స్టోరీలన్నీ ఎలా ఉంటాయి అంటే, దే ఆర్ మోర్ సిచ్యువేషన్ బేస్డ్ కథలే ఉన్నాయి యాక్చువల్గా. ఇప్పుడు కోరా చదివాను నేను, ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఎపిసోడ్ ఒక ఆర్టికల్ కనిపించింది నాకు. ఆ ఆర్టికల్ వచ్చేసరికి నేను ఊహించుకొని ఒక కథ రాస్తున్నప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఒక ఏజ్ ప్రకారం ఆ 40 ఏళ్ళు ఉంటే కనుక ఏం చేస్తాడు అనేది ఆలోచిస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడు అని, వాడు ఏం బట్టలు వేసుకున్నాడు అవన్నీ పక్కన పెట్టేసి ఏం చేస్తాడు అనేది రాసే ప్రాసెస్ లో అక్కడ క్రియేట్ అయ్యే డ్రామా బట్టి వాడి హాబీస్ అవన్నీ తీసుకోవడం స్టార్ట్ చేస్తాను యాక్చువల్గా. వీడి హాబీస్ ఉన్న డ్రామాకి ఏమైనా హెల్ప్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ అజాగ్రత్త వల్ల ఎప్పుడు ఫోన్ పోగొట్టుకుంటుంటుంది. సో దాని వల్ల వచ్చేసరికి ఏమైతుంది, ఇలాగా కథకి ఏమైనా హెల్ప్ అవుతుందా? ఎప్పుడు చెట్లకి రాళ్ళేసి ఇలా నీళ్ళల్లోకి రాళ్ళేసి ఉండే క్యారెక్టర్ రాహుల్, రాళ్ళు వేస్తుంటాడు. ఆ రాళ్ళు వేయడం వచ్చేసరికి వాడు ఇంటర్వెల్ లో వేసేది కూడా అదే రాయే వేసేది యాక్చువల్లీ. దాని నుంచి తీసుకునే థింగ్స్ అవన్నీ. క్యారెక్టర్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత స్టోరీ టెల్లింగ్ లో మీరు ఎక్కువ యూజ్ చేసే టెక్నిక్ ఫోర్ షాడోయింగ్. ఇప్పుడు మెంటల్ మదిలో సినిమా చూసుకుంటే స్టార్టింగ్ శివాజీ గారు చెప్తారు, నా కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి నాకు వద్దని ఆయన కొట్టి ఈడైనా కావాలని ఆమె వెనకాలే వెళ్ళి ఇదంతా ఉండేదరా నాకు అంటారు. దాని తర్వాత హీరోయిన్ అంటది, మనం ఇలా కలిసి బయటకు వచ్చామని తెలిస్తే మా బామ్మ గుండాగిపోద్దేమో అంటది. తర్వాత బ్రోచేలోనే మన బ్యాగ్
ఏదైతే ఉంటుందో అదొక దిష్టి బొమ్మ టైప్ లో కుట్టించి పోస్టర్స్ లో కూడా మీరు అలాగే ఫోర్ షాడో చేశారు, ఇది ఒక ఇంపార్టెన్స్ ప్లే చేస్తుందని. సో ఈ ఫోర్ షాడోయింగ్ అనే ఆస్పెక్ట్ ని ఏ స్టేజ్ లో నుంచి ఫాలో అవుతారు స్క్రిప్టింగ్ లో? ఫోర్ షాడోయింగ్ అనేది అంటే బేసిక్ ఇనీషియల్ డ్రాఫ్ట్ లోనే ఎంతో కొంత థింగ్స్ వస్తుంటాయి, అట్లా కంప్లీట్ పిక్చర్ రాకపోయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై డ్రైవింగ్ పాయింట్ ఈస్ దట్ పర్టికులర్ ఇంటర్వెల్ బ్లాక్. 2 కథలు మర్జ్ అయ్యే ఒక ఇంటర్వెల్ బ్లాక్ అనేది నా డ్రైవింగ్ పాయింట్ కాబట్టి దానికి రీచ్ అవ్వడానికి నేను ఏమేమి చేస్తున్నాను, చాలా లాజికల్ క్వశ్చన్స్ వేసుకుంటూ ఎందుకు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిత్రాన్ని ఎందుకు చేయాలి, వేరే అమ్మాయిని చేయొచ్చు కదా. సో పసుపు కుంకుమ వేసుకున్న అమ్మాయిని చేస్తారని చెప్పి ఒక చిన్న లీడ్ ఇచ్చి, అలాంటి పసుపు కుంకుమ వేసుకున్న డ్రెస్ వచ్చేసరికి ఒక రెడ్ అండ్ ఎల్లో డ్రెస్ వచ్చేసరికి వీళ్ళ బర్త్డేకి అమ్మాయి కొనిచ్చి, సో ఇట్లా అన్ని వచ్చేసరికి ఆ మిడ్ పాయింట్ ఆర్ ఎండ్ పాయింట్ రీచ్ అవ్వడానికి మనం ఏం చేస్తాం అనే దాని మీదే వెళ్ళాం. చిన్న చిన్న ఎలిమెంట్స్ అలా ఇంట్రడ్యూస్ చేసి అవి ప్లే అయితే బాగుంటుంది కదా. అండ్ ఆ బ్యాగ్ కూడా స్టార్టింగ్ అబ్డక్షన్ కి డిఫరెన్షియేట్ చేసేలా బ్యాగ్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నట్టు. ఫస్ట్ వేరు, అసలు ఫస్ట్ కిడ్నాప్ వెనకాల ప్లే సాంగ్ దగ్గర నుంచి డిఫరెంట్, కట్ షాట్స్ దగ్గర నుంచి అది మొత్తం ఇది మొత్తం ఫ్రంటల్ ఉంటుంది, అది మొత్తం ఇలా ప్రొఫైల్ ఉంటుంది, కంప్లీట్ కట్ ప్యాటర్న్ నుంచి మొత్తం డిఫరెంట్. అక్కడ దగ్గర వచ్చేసరికి కాయిన్ వేస్తే ఉంటాడు వాడు, ఇక్కడ వెళ్ళిపోతుంటాడు, మొత్తం డిఫరెంట్ ఉంటుంది. ఆ స్పేస్ ఒకటే కానీ జరిగే థింగ్స్ డిఫరెంట్. అండ్ ఇలాంటి ఒక ప్రాప్ కూడా మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా డిఫరెన్షియేట్ చేయొచ్చు అని యూజ్ చేసుకున్న సందర్భాల్లో అది కూడా ఒకటే అయి ఉండొచ్చు. అది కూడా ఒకటి ఎగ్జాక్ట్లీ. అక్కడ అమ్మాయి వెనక్కి వేసుకుని ఉంటుంది, అమ్మాయి ముందుకు పెట్టుకుని ఉంటుంది. స్క్రీన్ ప్లే గురించి చూసుకుంటే ఇవి రెండు డిఫరెంట్ గా ఉంటాయి సార్. ఎందుకంటే ఒక పాయింట్ వచ్చేటప్పటికి ఇంటర్వెల్ వచ్చేటప్పటికి మెంటల్ మధ్యలో రాసుకునేటప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అనే యాంగిల్లో ఈ స్టోరీని ఎందుకు చెప్పాలి, లేదంటే ఒక కథలో కథ కొద్దిగా మిస్లీడ్ చేసి ఇదంతా సైమల్టేనియస్ గా జరుగుతుందని తర్వాత రివీల్ చేయడం. ఈ స్క్రీన్ ప్లేస్ ఇప్పుడున్న సినిమాల కన్నా డిఫరెంట్ గా మనం ఏదో ఒకటి చెయ్యాలరా అని రాస్తారు, లేకపోతే అది ఆర్గానిక్ గా ఇలా చెప్తే బాగుంటదరా అని చెప్పి ఫీల్ ఉంటుంది. ఫస్ట్ హై వచ్చేసరికి ఆ స్ట్రక్చరింగ్ లోనే అర్రే ఇలా 2 స్టోరీస్ మీట్ అయితే ఎలా ఉంటుంది, ఒక మామూలు కథ ఒక వర్చువల్ కథ, ఇలా 2 కథ గాని కథలా ఉన్న కథ ఒక కథ, ఈ 2 మీట్ అయ్యే స్పేస్ ఆ మిడ్ పాయింట్ బాగుంటుంది కదా, అది అనిపించింది. మెంటల్ మల్ లో బేసికల్ గా తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీద కథ చెప్తున్నప్పుడు 2 పాయింట్ ఆఫ్ వ్యూ చూపియాలి, అది చెప్పటం కాదు చూపించగలగాలి మనం. సో ఈ అమ్మాయి వచ్చేసరికి ఒకటి గురించి వాడు వెళ్ళిపోయాడు, బట్ ఏంటంటే ఈ అమ్మాయి ఇంత స్ట్రాంగ్ గా ఉంది, ఇలా ఉన్నప్పుడు ఒకటి ఫోన్ చేసి ర్యాండమ్ గా అలా చెప్తే ఏమవుతుంది, సో ఆ టైంలో అక్కడ ఏం జరిగింది అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాక్చువల్గా స్ట్రక్చరింగ్ కొత్తగా చెప్పాలి అదేం కాదు, ఆ స్టోరీని ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్పగలుగుతున్నాం, ఎంత ప్రాపర్ గా ప్యాకేజ్ చేయగలుగుతున్నాం అనేది ఇది. అది కొత్తగా ఫీల్ అవుతారా లేదా అనేది మనకు తెలియదు, ప్రతిసారి అవ్వకపోవచ్చు. సో ఈ సెల్ఫ్ డౌట్ అయితే క్రియేట్ చేసే టైంలో అందరికి కామన్. డెఫినెట్ గా నేను బ్రోచేకైతే అనుకుండే ఇంటర్వెల్ బ్లాక్ అర్థం కాకపోతే ఏంటి పరిస్థితి అని చాలా సార్లు, ఆ హై అక్కడ రాకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి ఆ డౌట్ ఉంటూనే ఉంది. ఎందుకంటే కొంచెం అవే వెళ్ళింది కదా రెగ్యులర్ ఫార్మేట్ నుంచి, అది నిజంగా కథలో క్యారెక్టర్లు బయటకు వచ్చేసి అనుకుంటారా, అలా అనుకుంటే ఛాన్స్ ఉందా, మనం ప్రాపర్ గా చెప్పగలుగుతున్నావా, మరీ ఫోర్ షాడో అయిపోయిందా, అలా అనుకుంటే కనుక సెకండ్ హాఫ్ మొత్తం అది ఎట్లా వచ్చేస్తారు, కథలో క్యారెక్టర్లు బయటకు ఎలా వచ్చారు, వీళ్ళేమన్నా ఇదే అని సెకండ్ హాఫ్ మొత్తం డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా, ఆ భయం ఉంది. బట్ లక్కీగా వచ్చేసరికి అది ఆడియన్స్ ఇంటెలెక్ట్ నమ్మి చేసిన మూవీ అది యాక్చువల్గా అప్రోచ్. ఇప్పుడు మనకి ఏదన్నా ఆర్ట్ ఆఫ్ క్రియేటింగ్ అన్నప్పుడు చాలా పర్సనల్ గా తీసుకుని చేస్తాం కదా సార్, అదొక పర్సనల్ జర్నీ కదా. సో ఇలాంటి సెల్ఫ్ డౌట్స్ వచ్చినప్పుడు టీం వర్క్ అనేది దాన్ని ఓవర్కమ్ చేయడంలో ఎలా హెల్ప్ అవుతుంది అంటారు? యాక్చువల్గా నేను ఎగ్జైట్ అయిన పాయింట్ వచ్చేసరికి అందరు ఎంత ఎగ్జైట్ అయ్యారు అనేది చూస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినప్పుడు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ రోజు అసలు విపరీతమైన ఎగ్జైట్ అయిన పాయింట్స్ రేపొద్దునికి పెద్దగా ఏం అనిపించవు. సో ఆ ఎగ్జైట్మెంట్ మనం ఎంతవరకు హోల్డ్ చేసుకుంటున్నాం అనేది మెయిన్ థింగ్ యాక్చువల్లీ. సో ఈ బ్రోచే మెంటల్ మల్ తర్వాత ఇమీడియట్ గా రాసింది కథ, అంటే మెంటల్ మల్ కూడా స్టార్ట్ కాక ముందు రాసింది కథ. 2016 జనవరికి మెంటల్ మల్ అయిపోతే ఫిబ్రవరికి బ్రోచే అయిపోయింది. అప్పటి నుంచి వచ్చేసరికి ఆ ట్విస్ట్ తెలుసు మాకు, ఆ ఇంటర్వెల్ బ్లాక్ అనేది తెలుసు. ఈ టైంలో అంతా వచ్చేసరికి వచ్చే సినిమాలో పొరపాటున అలాంటిది ఏమైనా వస్తుందని చూస్తుండేవాళ్ళు. సో ఎప్పటికప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఏంటి, ఇది రాకూడదు. సో బట్ లక్కీగా ఏమైతుందంటే టీం వచ్చేసరికి, నా డైరెక్షన్ టీం వచ్చేసరికి నా వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఎసెట్స్. ఎందుకంటే వాళ్ళు ఫేకింగ్ అరౌండ్ అనేది ఉండదు అనమాట.
జెన్యున్ గా ఒకటి బాగాలేదంటే బాగాలేదు, దానిలో మళ్ళీ వెనక్కి ముందుకి చూసుకోవడాలంటూ ఏం లేదు. అంత జెన్యున్ గా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే నేనెంత ఎక్సైట్ అయ్యానో వాళ్ళు కూడా అంత ఎక్సైట్ అయితే నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే నేను వాళ్ళని అంత కన్సిడరేషన్ లో తీసుకుంటాను అనమాట యాక్చువల్గా. సో వాళ్ళు చెప్పేవంత జెన్యున్ రియాక్షన్స్ ఉంటాయి అని చెప్పి, సో ఆ రకంగా వెరీ హ్యాపీ. చిన్నప్పటి నుంచి క్యాసెట్లలో అలాంటి పాటలు వినడం వల్ల ఏమో గానీ మీ సినిమాలో పాటల్లో ఉన్న తెలుగు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. దీని అర్థం ఏంటో తెలుసుకోవాలనిపిస్తుంది నార్మల్ గా. వావ్, థ్యాంక్ యూ. సో ఈ లిరిక్స్ మీరు ఒక సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఎలా కన్వే చేస్తారు సార్? అంటే నాకు ఈ పర్టికులర్ టైప్ లో ఉండాలి అని చెప్తారా, లేకపోతే మీ ఇన్పుట్స్ ఎలా ఉంటాయి? అంటే బేసికల్ గా అండి ఉన్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ లో నాకు కూడా ఈ డౌట్ ఉండి మెన్షన్ లో అప్పుడు ఏం చేసేవాడిని అంటే, ఇప్పుడు ఒకవేళ లిరిసిస్ట్ తో నేను ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే, సార్ నాకు ఇలాంటి వర్డ్స్ తో ఒక ఇది కావాలి సార్ అని చెప్పడానికి డమ్మీ లిరిక్స్ లో నేను రాసే ఉన్నాను సరదాగా. ప్రశాంత్ కూడా ఏమనేవాడంటే, బ్రో రాయండి ఏదో ఒకటి పాడుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి అలా రాసి, అవి వచ్చేసరికి ఏమయ్యేవంటే అవి ఒకసారి పాడుకొని 2 సార్లు పాడుకునే వరకు వినిపించిన తర్వాత బాగుండేసరికి అవి లిరిక్స్ అయిపోయినాయి చాలా సార్లు. ఆ డమ్మీ లిరిక్స్ వచ్చేసరికి ఫైనల్ లిరిక్స్ గా వెళ్ళిపోయినాయి. సో ఇంకా ఆ పాయింట్ తర్వాత ఏమైపోయిందంటే, ఇంకా నేను అసలు లిరిక్స్ అనేవి రాయకూడదు అట్లీస్ట్ నా సినిమాలకి అని చెప్పి నేను మెంటల్ గా పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఆ ప్రాసెస్ మిస్ అవుతున్నానేమో, ఎందుకంటే నేనే ఆ కకూన్ లో ఉండిపోతున్నానేమో, నా పార్ట్ నేనే రాసుకోవడం వల్ల వచ్చేసరికి ఆ థాట్ ఎక్స్పాండ్ అవ్వట్లేదేమో అని ఒక భయంతో ఇంకా రాయకూడదని డిసైడ్ అయ్యింది. బట్ వెళ్ళి చెప్పి ప్రాపర్ తెలుగు కావాలి, ఈ సిచ్యువేషన్ కావాలి, కొన్ని సార్లు మనకి ట్యూన్ విన్నప్పుడు వాళ్ళు పాడిన దాని ప్రకారం ఇలాంటి వర్డ్స్ ఉంటే బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది కదా. అలాంటి చిన్న వర్డ్స్ ఏమైనా చెప్పి వాళ్ళు ఓకే అనుకోండి, బాగుండి పెడదాం అనుకుంటే కనుక ఓకే. సో అది వెరీ కొలాబరేటివ్ గానే జరిగింది. ఇంతవరకు రామ్ జోగి గారితో చేశాను, భాస్కర్ భట్ల గారితో వర్క్ చేశాను, రామ్ జోగి గారితో చేశాను. వండర్ఫుల్ ప్రాసెస్. ఒక సాహిత్యం అని తీసుకుంటే వాళ్ళకి అసలు ఆ పదాలు ఎలా వచ్చేసాయో మనకు అర్థం కాదు, అంత ఫాస్ట్ గా ఎలా రియాక్ట్ అవుతున్నారో అర్థం కాదు. వాళ్ళు ఏం అడుగుతారు మీ దగ్గర నుంచి, మీరు సిచ్యువేషన్ ని ఎలా చెప్పాలని వాళ్ళు అడుగుతారు బేసిక్ గా. నాకు ఎప్పుడు ఆ డౌట్ ఉండే యాక్చువల్గా, ఏం చెప్పాలి వీళ్ళకి. సిచ్యువేషన్ చెప్పేస్తాము, సిచ్యువేషన్ చెప్పిన తర్వాత ది ఎంటైర్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ వేగ్నెస్. ఆ టెక్నీషియన్ ఇచ్చే క్లారిటీ బట్టి ఒక సినిమా తయారవుతుంది. ఇప్పుడు మ్యూజిక్ ఎలా ఉంది అంటే ఇలా ఉండాలి, ఎగ్జాక్ట్ గా నాకు ఇదే కావాలి అని చెప్పి మోస్ట్లీ ఉండదు. సో ఇలాంటి ఒక జోన్ లో ఉండాలి, ఇలాంటి ఒక ఇదిలో ఉండాలి, దానికి క్లారిటీ ఇచ్చేవాడు మ్యూజిక్ డైరెక్టర్. ఇలాంటి ఒక సిచ్యువేషన్ కి ఇలాంటి ఒక లిరిక్స్ ఉంటే బాగుంటుంది, దానికి క్లారిటీ ఇచ్చేవాళ్ళు లిరిసిస్ట్. సో ఇట్స్ నథింగ్ బట్ ఒక ఇన్కంప్లీట్ ఇది యాక్చువల్. సో దాన్ని కంప్లీట్ చేసేవాళ్ళు టెక్నీషియన్స్ అందరూ. రామ్ జోగి శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏం చేశానంటే, లక్కీగా పాట షూట్ చేసేసాను నేను అప్పుడు. సో పాట చూపించాను, ఇది ఎమోషన్, ఇది సాంగ్, ఆ సాంగ్ పెట్టి కట్ కూడా అయిపోయింది, మీరు లిరిక్స్ రాయాలి అని చెప్పి చేయడం జరిగింది అన్నమాట దానికి. సో దానికి ఆయన అదే ఒక హీరోయిన్, ఒక నార్మల్ అబ్బాయి ఎలాంటి ఒక ఇది ఉండొచ్చు, దాన్ని మరీ ఎక్స్ట్రాగా పైకి వెళ్ళిపోకుండా వచ్చారు, వెరీ సటిల్ గా చెప్దామని మాత్రం చెప్తాం. బట్ మీరు ఎక్కడొకక్కడ పెట్టేస్తారు అనుకుంటున్నా తెలిసినంత, ఎందుకంటే మెంటల్ మదిలోకి స్టార్టింగ్ మీరు చెలియో చెల్లకో అని ఒక టైటిల్ అనుకున్నారు, బట్ మెంటల్ మదిలో పెట్టిన తర్వాత చెలియో చెల్లకో అనే సాంగ్ ఉంటది ఆల్బమ్ లో. సో అవును, సో ఆ ఫ్లేవర్ నా ఫ్లేవర్ నాది ఎక్కడికి పోకూడదు, ఎక్కడొక్కడ ఇన్కాపరేట్ చేసేద్దాం అని ఉంటది కదా, ఉంటదా అలా మీకు? ఉంటది కదా, ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా. అదే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి మనకు తెలిసిన కంటెంట్ మొత్తం రాసేద్దాం అనుకుంటాం కదా. సో నేను అలాంటి అనమాట, ఎంత వస్తుందా ఎక్కడొక్కడ ఇది చేసేద్దాం, ఎక్కడో ఒక ఇన్కాపరేట్ చేసేద్దాం అని చెప్పి. చిన్నప్పుడు సండే అంటే ఎలా ఉండేది మీకు? ఈటీవీలో పంచతంత్రం, భాగవతం. నాకు అంతకంటే చిన్నప్పుడు గుర్తు, సండే పొద్దున రంగీలా అని చెప్పి పొద్దున వస్తుంది 9 o'clock అలాగే. అప్పట్లో హిందీ పాటలు అవి వచ్చేవి. సో అది గుర్తు యాక్చువల్గా. సండే అంటే 4 డీడీలో సినిమా వచ్చేది, ఈ గుర్తు బాగా. లాస్ట్ క్వశ్చన్, మీ వరకు సినిమా అంటే ఏంటి? నా వరకు సినిమా అంటేనా ఏ మీడియం టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. మీరు ఇలాగే ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ చెలియో చెల్లకొని ఎక్కడో పెట్టొద్దన్నా ఎక్కడో అక్కడ ఇన్కాపరేట్ చేసి ఈ ఫ్లేవర్ ఆ సినిమాలో ఉండాలి. రాబోయే సినిమాలో ఆ సినిమాలు మేము థియేటర్ లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మంచి ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ యాక్చువల్లీ. ఒక చిన్న రీల్ వేసినట్టుంది చైల్డ్హుడ్ మొత్తం. అదే కావాలి మనకు కూడా. థ్యాంక్స్ ఫర్ దిస్ ముచ్చట్లు, థ్యాంక్స్ ఫర్ దిస్ కాన్వర్సేషన్ అండి వివేక్ గాత్రే గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఐ లవ్డ్ ఇట్.